రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 14వ వచనం వరకు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకి నీకిష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడనూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడనూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. దేవుడు పరిశుద్ధ వాక్యంలో దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మమ్మల్ని ఎంతో ప్రేమించి గడిచిన పునరుత్థాన దినము నుండి నేటి ఈ పునరుత్థాన దినం వరకు ఈ బలిష్టమైన బాహువుల కింద నన్ను మా ప్రియులందరినీ కూడా భద్రపరిచి సురక్షితంగాను క్షేమంగాను ఉంచటమే కాకుండా ఈ పునరుత్థాన దినం మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. నేను మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. నాయన, మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగమును దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతూ ఉన్నాను. నాకున్న శారీరక బలహీనతలు మీరు ఎరిగినటువంటి దేవుడు నాయన, దయతల్చండి. మీ ఆత్మ తాకిడివ్వండి. మీ నూతన బలమును శక్తిని అనుగ్రహించండి. మీ సిలువ చాటును నన్ను మరుగు చేసి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తోడుకోండి. నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ సన్నిధికి మేము రావడానికి కారణాలు వెతుక్కోవలసిన వారంగా ఉన్నాం. కానీ సాతానుడు బహుదుష్టుడు మానేయడానికి కారణాలు మా ముందు పెడతాడు. కాబట్టి వాడి బారిన పడకుండా ఎవరి మట్టుకు వాళ్ళు జాగరూకులైన ఆయన. ఇదిగో తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినం ఇది మీది, మాది కాదు. కాబట్టి మీ చిత్తానుసారంగా మేము నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం. అలా నడుచుకోవడానికి సహాయం చేయండి. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభు మా ప్రియరక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. 91వ కీర్తన పల్లవి ఒక చరణం మట్టుకే పాడదాము. పల్లవి 5వ చరణం మట్టుకు పాడదాము.
పాత పుస్తకాలు అయితే 89. సాగిలపడి మృక్కెదమా. సాగిలపడి మృక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మృక్కెదము సాగిలపడి మృక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మృక్కెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. 10,000 అతి ప్రియుడు పరిలముగా మృక్కెదము. 10,000 అతి ప్రియుడు పరిలముగా మృక్కెదము. సాగిలపడి మృక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మృక్కెదము. Praise the Lord. ఇక్కడ ఈ పాటలో ఒక పోలికను చూసాం కదా మనం. ఒక పోలికను మనం చూసాం. ఎవరితో పోలిక? ఏమా అసలు ఎవరి గురించి పాట? సాగిలపడి మృక్కెదమని ఎవరిని? యేసు ప్రభువుని గురించినటువంటి కీర్తన ఇది. యేసు ప్రభువుని మనం సాగిలపడి మొక్కుదాము. ఎందుకంటే అని ఒక్కొక్కరితో ఒక పోలిక తీసుకొచ్చాడు. పోలిక అందులో సొలొమోనుని కూడా ఒక పోలిక తీసుకొచ్చాడు. అంటే పోల్చాలంటే ఎవరి మట్టి వారితో పోల్చేస్తారా? పోలిక పోల్చాలంటే ఏదో సమబుజ్జి కావాలి కదా. పోల్చాలంటే ఒకరు పెళ్ళి జరిగిందనుకోండి, ఒక పేటలో ఒక పేదోడు ఏదో పెళ్లి చేశారనుకోండి, ఆ ఊళ్ళో ఒకళ్ళు గొప్పోడు పెళ్లి చేశాడు అనుకోండి, పేటలో పెళ్లి చేసినట్టుతో పోలుస్తారా? ఎక్కడో పేటలో పోరు గుడిసెల్లో ఉండి పెళ్లి చేసుకునేవాడు ఏం ఖర్చు పెడతాడు? ఈ ఊళ్ళో ఉండి మాట ధనవంతులు చేసుకున్నటువంటి ఆ పెళ్ళికి దీనికి అసలు పోలికుంటుందా? పోలిస్తారా? అలాగా అబ్బా పేటలో ఉడకండి పెళ్ళి చేశాడు రా అంటారా? పోల్చరా. పోలిక పోల్చడానికి కూడా సమబుజ్జీలు కావాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సొలొమోను అంత గొప్పోడు అనడం కోసమే ఆ పోలిక. సొలొమోను కంటే గొప్పోడు యేసుప్రభు. సొలొమోను కంటే యేసుప్రభు మాత్రమే గొప్పోడు. మిగతా వాళ్ళందరూ సొలొమోను కంటే తక్కువలే. దాని గురించి ఈ పోలిక తీసుకొచ్చారనమాట. అంటే మరి యేసుప్రభుతో పోల్చడానికి సరిపడా ఉజ్జిలా ఉన్నాడు ఈ సొలొమోను. ఎందుకంటే
దేవుడే ఆ మాట చెప్పాడు కదా, తండ్రి అయిన దేవుడే చెప్పాడు ఆ మాట. ఎప్పటి వరకు నీకు ముందుగా ఉన్నవారిలో కానీ ఆ తర్వాత యేసుప్రభు లోకంలోకి వచ్చేంత వరకు నీ తర్వాత ఉండేవారిలో కానీ నీకంటే జ్ఞానం కలిగిన వాడు ఇంకొకడు ఉండడు అని తండ్రి అని దేవుడు చెప్పాడు. అది కొత్త నిబంధనలో యేసుప్రభు చెప్తాడు, సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు అని యేసుప్రభు తన నోటితో తను చెప్పినటువంటి మాట. కాబట్టి యేసుప్రభు లోకంలోకి వచ్చేంత వరకు సొలొమోనును మించిన జ్ఞాని ఈ ప్రపంచంలో లేడు. అది సొలొమోను గురించి. ఇప్పుడు ఆ సొలొమోను గురించి మనం ఈ రోజు నుంచి ధ్యానం చేద్దాం. మరి ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. సొలొమోను, దావీదు గురించి మనం ధ్యానించాం కదా. ఈ సొలొమోను గురించి మన బైబిల్లో 2 సమూయేలు 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఈయన పుట్టుకుంటుంది. 2 సమూయేలు 12వ అధ్యాయము 24వ వచనంలో ఈయన పుట్టుక ఉంటుంది. ఆ తర్వాత మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 43వ వచనం వరకు ఈ సొలొమోను గురించి మనం బైబిల్లో చూస్తాం. అయితే ప్రధానంగా మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకే ఈయన గురించి ఉంటుంది. 2 సమూయేల్లో పుట్టాడు అంతే. ఆ తర్వాత తన గురించిన ప్రస్తావనలేమి 2 సమూయేల్లో ఉండవు. 7వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు దావీదుతో చెప్పినటువంటి మాట చొప్పున 12వ అధ్యాయంలో 24వ వచనం దగ్గర ఈయన జన్మించినట్టు మనకి కనిపిస్తుంది. సొలొమోను నేను చదవక్కర్లేదమ్మా, మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అంతే కదా. మరి ఈ సొలొమోను క్రీస్తు పూర్వం 970వ సంవత్సరం నుంచి 931 వరకు కూడా ఈయన రాజ్యం వెళ్ళాడు. సింహాసనానికి వచ్చేటప్పటికి 20 సంవత్సరాల వయసు. అంటే 1224లో పుట్టాడు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం వచ్చేసరికి 20 ఏళ్ళు వచ్చాయి ఈయనకి. ఈ 20 ఏళ్ళ గురించినటువంటి ఆయన సమాచారం మనకేమీ ఉండదు. సింహాసనానికి వచ్చిన దగ్గర నుంచి ఈ సొలొమోను గురించినటువంటి సమాచారం మనకు బైబిల్లో దొరుకుతుంది కదా. ఈయనకి ఇంకొక పేరు ఉంది తెలుసా? సొలొమోనుకి ఇంకొక పేరు ఉంది. 2 పేర్లు దేవుడిచ్చినయే. 2 పేర్లు కూడా దేవుడే చెప్పాడు. చూడండి, ఇప్పుడు చదవండి 2 సమూయేలు 12:25. ప్రేమించి పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్యా, ఇది ఆయనకున్న పేరు. యెదీద్యా అనేటువంటి పేరు దేవుడు నాతానును పంపించి సొలొమోనుకి పెట్టించాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలోని 9వ వచనాన్ని చదువుదాం. అమ్మా, నీకు పుట్టబోవు కుమారుడు సమాధానకర్తగా నుండును, చుట్టూ ఉండు శత్రువులనందరినీ నేను త్రోలివేసి అతనికి సమాధానము కలుగు చేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. 2 పేర్లు దేవుడు పెట్టియే. ఈ సొలొమోను అనే పేరు పెడతావు అని మాట దావీదుతో చెప్పాడు దేవుడు. అలాగే పుట్టాక దావీదు సొలొమోను అని పేరు పెట్టాడు. తర్వాత మళ్ళీ దేవుడు నాతానును పంపించి మళ్ళీ యెదీద్యా అనే పేరు పెట్టించాడు. ఈ పేర్లకు అర్థం ఏంటంటే సొలొమోను అంటే సమాధానకరుడు. సొలొమోను అంటే
సమాధానకరుడు. యదీద్యా అంటే ప్రభువునకు ప్రియుడు. ముందు ప్రభువు చెప్పింది ఏంటి? అతని కాలంలో సమాధానం ఉంటుంది, చుట్టుపక్కల శత్రు రాజ్యాలన్నిటినీ నేను తొలగిస్తాను. కాబట్టి ఇక సొలొమోను కాలంలో యుద్ధాలేంటి ఉండవు, ఇక సమాధానంగా ఉంటుంది. కాబట్టి ఆ సమాధానాన్ని అతనికి నువ్వు పేరు పెడతావని దావీదుకు దేవుడు చెప్పిన పేరు. ఆ తర్వాత దేవుడు సొలొమోన్ని ఎంత ప్రేమించాడో తెలియడం కోసం మళ్ళీ నాతాను ప్రవక్తను పంపించి నువ్వు యదీద్యా అని పేరు పెట్టు, ఎందుకంటే సొలొమోను నాకు చాలా ప్రియుడు అని చెప్పి ఆ పేరు పెట్టించాడు మళ్ళీ. కాబట్టి సొలొమోను, యదీద్యా రెండు కూడా సొలొమోనుకున్నటువంటి పేర్లే. మరి ఈ సొలొమోను ఎవరు? దావీదుకి అధికారికంగా 7 భార్యలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉపపత్నులు ఉన్నారు. దావీదుకి అధికారికంగా 7 ఉన్నారు భార్యలు. ఒకరు అహీనోయము, ఆమె కొడుకే అమ్నోను. ఆ తర్వాత అబీగీయులు, ఈమె నాబాలు భార్య, ఆమె పుట్టిన కొడుకు కిల్యాబు. ఆ తర్వాత మయకా, ఇలా అబ్బాయి అబ్షలోము, అమ్మాయి కూడా ఉంది ఇక్కడ తామారు. ఆ తర్వాత హగ్గీతు, ఈ హగ్గీతు కొడుకు అదోనియా, హగ్గీతు కొడుకు అదోనియా. ఇతడు మొదటి రాజుల గ్రంథం నుంచి కాస్త యాక్టివ్ అవుతాడు. మొదటి రాజుల 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చనిపోతాడు అదోనియా. తర్వాత అబీటలు, ఆమెకు పుట్టిన కొడుకు షపట్యా. ఆ తర్వాత యగ్లా, ఆమె కొడుకు ఇత్రేయాము. వీళ్ళందరూ హెబ్రోన్లో పుట్టినోళ్ళు. మనకి సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయంలో 2 నుంచి 5 వచనాల్లో ఈ సమాచారం మనకి ఉంటుంది. ఆ తర్వాత యెరూషలేములో పుట్టినోళ్ళు అని చెప్పేసి ఇది 2 సమూయేలు 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో ఉంటుంది. ఇప్పటికి వచ్చేసరికి బెత్షెబా కూడా ఇప్పుడు దావీదు భార్యల్లో చేరింది. ఆమె 7వ భార్య బెత్షెబా. ఈమె ఎవరు? ఒరియా భార్య బెత్షెబా. ఈమెకు పుట్టిన పిల్లలు షమ్మా, షోబాబు, నాతాను, సొలొమోన్. ఈ 4 బెత్షెబాకు పుట్టినటువంటి వాళ్ళు. ఈ 4లో ఒకడే సొలొమోన్. మొదటోడు సొలొమోన్, ఆకారం పేరు పెట్టాం కానీ మొదటివాడే సొలొమోన్. పాపంలో పుట్టిన బిడ్డ చనిపోయిన తర్వాత పుట్టినటువంటి వాడు సొలొమోన్. ఆ తర్వాత మిగతా వాళ్ళు. ఇంక వీళ్ళు కాకుండా ఉపపత్నుల ద్వారా పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఈబారు, ఎలీషువా, నిపెగు, యాఫియా, ఎలీషమా, ఎల్యదా, ఎలీఫెలెటు. ఈ 7 వీళ్ళు ఉపపత్నుల ద్వారా పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళ తల్లిలు ఎవరో వాళ్ళ పేర్లు బైబిల్లో లేవు. ఆ 7 భార్యల పేర్లు మట్టుకే ఉంటాయి. ఎందుకంటే ఉపపత్నులకి పేరున్నా లేకపోయినా ఒకటే. వారి పిల్లలు కూడా వారి ఎవరికి దాసిలో వాళ్ళ పిల్లల కిందే లెక్కకు వచ్చేస్తారు. మొత్తం ఈ రీతిగా దావీదుకి 17 మంది కొడుకులు, తామార్ అనేటువంటి ఒక కూతురు ఉన్నారు. అది దావీదు సంతానం. ఇందులో బెత్షెబా కుమారుణ్ణి దావీదు రాజుగా చేయాలి అని తండ్రి అయిన దేవుని నిర్ణయం అది. ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు.
ఆయన న్యాయవంతుడు. బెత్షెబ తన ప్రమేయం లేకుండానే చాలా నష్టపోయింది. తన ప్రమేయం లేదు, ఇతరుల చేతిలో ఒక బొమ్మలాగిపోయింది అంతే. ఆ రకంగా తను చాలా మనోవేదన అనుభవించింది. భర్తను కోల్పోయి దుఃఖించి విధవరాలైపోయింది. దీనిలో తన ప్రమేయం లేదు. కాబట్టి తన కుమారుణ్ణి రాజుని చేయడానికి దేవుని నిర్ణయం. అంటే రాజమాత లేదా పట్టపు రాణి అనేటువంటి హోదా బెత్షెబాకే వచ్చింది. అంటే రాజు తర్వాత ఎవరు రాజు అవుతారో అతని తల్లే పట్టపు రాణి, అతని తల్లే రాజమాత కింద వస్తుంది. ఈ రకంగా బెత్షెబాను చాలా కనికరించాడు, చాలా హెచ్చించాడు దేవుడు. ఎందుకంటే తను అన్యాయం అయిపోయింది. మరి దేవుడు ఎంత నమ్మదగినవాడు, ఎంత ప్రేమ కలిగినవాడు. బెత్షెబా పట్ల ఆయన జరిగించినటువంటి ఆ కార్యం మనకి ఇక్కడ రుజువు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు సొలొమోను యొక్క జననం. గుర్తుపెట్టుకున్నారు, సొలొమోన్ అంటే 2 పేర్లు ఉన్నాయి, యెదిద్యా కూడా. సొలొమోన్ అంటే ఏంటి, యెదిద్యా అంటే ఏంటి? ఎందుకంటే మనం చరిత్ర పాఠంగా నేర్చుకుంటున్నాం, ఏదో ఒక స్టోరీ చెప్పుకోవట్లేదు. ఇక్కడ ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటే అంత మట్టుకే పరిమితం అవుతుంది. కానీ ఇక్కడ ఏముంటుంది, హిస్టరీ. ఇది హిస్టరీ. హిస్టరీ అంతా ఎందుకుంది మనకు బోధ కలగటానికి. ఒక ట్రూ క్రిస్టియన్గా మన జీవన విధానాన్ని సరి చేసుకోవడానికి అంతే. కాబట్టి సరి చేసుకునే క్రమంలో మనం చాలా ఒప్పుకోవాల్సి ఉంటుంది, చాలా దిద్దుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా విశ్వాసి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలా, దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలా. నువ్వు చెప్తే నేను ఒప్పుకునేది ఏంటి, నువ్వు చెప్తే నేను వినేది ఏంటి, నువ్వు చెప్తే నేను దిద్దుకునేది ఏంటి? సొలొమోను దిద్దుకోలా, దేవుడు చెప్పే ఏమయ్యాడు? ఇంత గొప్ప జ్ఞాని కూడా ఒక అజ్ఞాని కంటే హీనమైపోయాడు. కారణం ఒప్పుకోకపోవడం. 2 సార్లు గద్దించాడు దేవుడు, కానీ దిద్దుకోలే. దేవుడు గద్దించినప్పుడు తన పతన స్థితిని గుర్తించి దాన్ని ఒప్పుకొని, అవును నేను దిగజారిపోతున్నాను అని దిద్దుకునే ప్రయత్నం తను చేయలేదు. అలా ఒప్పుకోని వారు, దిద్దుకోని వారు నిజ క్రైస్తవులు కాలేరు. పోగొట్టుకున్న మన స్వాస్యాన్ని తిరిగి పొందలేరు. మన స్వాస్య భాగం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది, పరదేశంలో ఉంది. అక్కడికి పెట్టాడు మనల్ని. అక్కడి నుంచి ఫుట్బాల్ తన్నాడు మనల్ని యువతలకే. ఎందుకంటే అతిక్రమం చేశాం కాబట్టి. తిరిగి మళ్ళీ ఆ స్వాస్యాన్ని పొందాలా అంటే ఏం చేయాలి? ఇప్పుడు దిద్దుకోవాలా. ఎక్కడెక్కడ నువ్వు తప్పిపోయావు అని దేవుడు హెచ్చరికిస్తున్నాడు. ఆ విషయాల్ని గుర్తించి ఒప్పుకొని దిద్దుకునే ప్రయత్నం చేయకపోతే పర్ఫెక్ట్నెస్ రాదు ఎప్పుడు కూడా. ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. ప్రతి విషయంలోనూ మినహాయింపులు ఏముండవు. అడుగడుగున ప్రతి విషయంలో కూడా దిద్దుకునే ప్రయత్నం, ప్రతి విషయంలోనూ దిద్దుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఖచ్చితంగా పర్ఫెక్ట్నెస్ వచ్చేది. ఇది ఉంది కదా, నేనేదో లెక్క వేసుకొని చేసేసాను, ఇక్కడికి వచ్చేసింది, పైకి వచ్చేసింది. ఇది నాకు పర్లేదు, ఇది సరిపోతుంది. తమ్ముడు సాగర్లు ఆట ఆడితే ఆయనకి ఎక్కడికి వస్తుంది? కంఫర్టబుల్గా ఉందా? అనుకూలంగా లేదు. అక్కడికి ఒక పేట వేయాల్సి వచ్చింది. నాకు ఇక్కడ కూర్చున్నప్పుడల్లా నాకు ఇదే ఎక్కిరిస్తుంది. ఎంత బాగా చేసావు కానీ ఇంత తేడా ఉంది, అది సరిగా లేదు,
ఇది కూర్చున్నప్పుడు దీన్ని చూస్తున్నప్పుడల్లా ఇదే పీకిలాట. దీన్ని ఎలా సరి చేయాలి, దీన్ని సహజ స్థితి పోకూడదు, ఇంకా మెరుగు అవ్వాలి, దీన్ని ఎలా సరి చేయాలి, దీన్ని ఇంకా మెరుగు చేయాలి అని ఇదే ఆలోచన. ఇక్కడ కూర్చుంటే చాలు దీన్నే చూస్తాను, ఇదే నాకు దిద్దుకోవాలి. అక్కడికి మొదలుపెట్టేశాను. సహజ స్థితి ఏం పోలే, ఎలా ఉన్నది అలాగే ఉంది. ఇక్కడ ఉండే హైటు ఇక్కడికి వచ్చేసింది. ఎవరికైనా సరిపోద్ది, ఇప్పుడు ఎవరికైనా సరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ కొత్తదనం వచ్చింది చూడండి. ఇది వరకు ఇది లేదు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తదనం వచ్చింది, ఇంకా ఇంప్రూవ్ అయింది. ఉన్న దోషం పోయింది, సహజత్వం పోలేదు, ఇంకా దీనికి ఇంకా ఎక్కువ మెరుగులు వచ్చింది. అలా మనం ఒప్పుకొని దిద్దుకోవడం మొదలు పెడితే మన విశ్వాస జీవితం కూడా ఇంకా మరింతగా గొప్పగా పరిణమిల్లుతుంది. అందుకని ఎప్పుడు కూడా దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నా లోపాన్ని దేవుడు ఎక్కడ చూపిస్తాడు, ఏముందో లోపం నాకు చూపిస్తాడు, దాన్ని నేను ఒప్పుకొని సరి చేసుకోవాలా, నేను దిద్దుకోవాలా అని ఆశతో మనం ఉండాలి. పరిపూర్ణం కావాలి అంటే ఖచ్చితంగా దిద్దుబాటు అవసరం. చూడండి, అద్దం దగ్గర చాలా కష్టపడి చక్కగా సిద్ధపడతారు. సిద్ధపడిన తర్వాత అక్కడికి వాళ్ళకి ఇంకా సంతృప్తి ఉండదు. బయట వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడు అంత ఓకేనా అని అడుగుతారు. అక్కడ వెళ్తారా, అద్దం అంతసేపు చూసుకొని బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళకి కావాల్సిన మనిషి ఉంటే ఒకసారి చూడు అంత ఓకేనా, ఎందుకు అడుగుతారు అలా? లోపం అనేది ఉండకూడదు, పరిపూర్ణంగా ఉండాలా అని ఆశ కొద్దీ తను అలా ఏమని ఇంకో మనిషిని ఎందుకు అడుగుతామల్లా, అది సహజం. అలా దిద్దుకోవాలనేటువంటి కోరిక మనలో బలంగా ఉంటుంటుంది. అది ఒకవేళ అడగకపోయినా దిద్దుకోకపోయినా కొంపలేమనుకుంటాయి. పొద్దునే మేకప్ అయితే మధ్యాహ్నం నుంచి కారిపోవడం మొదలెడుతుంది. మేకప్ వేసుకునే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు తెలుసా? చెమట పడితే తుడుచుకోవడం, మనం ఉన్నాం అనుకోండి, కచ్చిపు తీసుకుని వెళ్ళి తుడిచేసుకుంటాం. అలా తుడుచుకోవడానికి ఉండదు వాళ్ళకి. ఇలా అద్దుకోవాలి, తుడుచుకుంటే మొత్తం అది కచ్చిపు గంటుకొచ్చేస్తుంది. అందుకని తుడుచుకునే స్వేచ్ఛ ఉండదు. ఏడుపు వచ్చిందనుకోండి, కన్నీళ్ళు కారిన అంతే, ఆ కన్నీళ్ళు ఇయ్యాలి, అద్దుకోవాలా. తుడిచారో కొండముచ్చలే తయారవుతారు. ఆ కాటికంతా ముఖంకి వచ్చేది నల్లగా అయిపోతారు అనమాట. నిజంగా వాళ్ళు మేకప్ వేసుకుని వాళ్ళ స్వేచ్ఛను అలే పోగొట్టేసుకుంటున్నారు, చట్టంలో బిగించేసుకుంటారు అనమాట. ఈ మేకప్ లేని ఎలా పెడితే అలా ఉండొచ్చు. మేకప్ వేశారో ఇక చూడండి మరి చాలా ఇబ్బంది పడిపోతారు. ఏమైనా సాయంకాలానికి అది పాడైపోద్ది. అలా అలవాటు పడి వేసుకుని ఆఖరికి వేయకుండా మానేసేసరికి జబ్బు మనుషులు తయారైపోతారు. సహజంగా ఉండేటువంటి గ్లో అంతా ఈ రకరకాల పెయింట్లు వేసి పోగొట్టేశారు. కాబట్టి మేకప్ తీసేస్తే వాళ్ళని మనం ఇంకా చూడలేము. అందుకని సినిమా యాక్టర్లు ముసలోళ్ళు అయిపోయినా మేకప్ చేసుకుని వస్తారు బయటికి. సినిమాలు మానేసి ఉంటారు, ఇంకా యాక్షన్ చేయరు, ముసలోళ్ళు అయిపోయారు. అయినా సరే బయటకు వస్తే మేకప్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మనం నార్మల్ కట్టలేం మేకప్ లేకపోతే. అలా అయిపోతారు అన్నమాట. అవసరమా ఇది? అవసరమా? మనోళ్ళు నేర్చుకున్నారు. పెళ్ళిళ్ళు వచ్చినాయి అంటే బొమ్మ కింద తయారు చేస్తారు, షోకేసులో బొమ్మలా చేసేస్తున్నారు పెళ్లి కూతుర్ని. రకరకాల రంగులు బామేసేసి ఇంత మొందానే వేసేస్తున్నారు రంగులు. ఎందుకది అవసరం కదా. కొద్దిపాటి అలంకారం తప్పులేదు, ప్రభు కూడా దాన్ని ఓకే చేశాడు. మనం దరిద్రంగా కనపడాలని ఏం కోరుకోవట్లా. అందుకని పేతురు అంటాడు, తగుమాత్రపు అలంకారం మీకు అలంకారంగా ఉండాలి. తగుమాత్రం, ఎక్కువ చేసుకోకూడదు, కొద్దిగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎక్కువ చేసామంటే నీ అలంకారం మీద నీకు ప్రేమ అంతా ఉంది, మక్కువ అంతా ఉంది.
బస్సు వచ్చేస్తున్నా సరే అర్థం కానీ లేకవు, ఈ రాబాయ్ బాబు బస్సు వచ్చేస్తున్నారు, రాబాయ్ బస్సు వచ్చేది, బయట గోల్ చేస్తూ ఉంటాడు, పాటు ఇటు తిరుగుతాయి, ఇటు మటుకు అర్థాన్ని వదిలిపెట్టదు. తీరా బయటకు వచ్చేసరికి తుర్రుని వెళ్ళిపోద్ది బస్సు. ఇప్పుడు ఏమవుద్ది? గొడవ గొడవ గొడవ, క్లాస్ మామూలుగా ఉంటుందా? బస్సు వెళ్ళిపోయిందంటే ఎలా ఉంటుంది? ఇలాంటి గొడవలు కారణమైపోతుంది అది. ఆ వ్యామోహం. అందుకే వద్దన్నాడు ప్రభు. తగు మాత్రం అదే పర్ఫెక్ట్, దేవుడికి నచ్చుద్ది అది. అందుకే ఎస్తేరు ఆ కొద్దిపాటి అలంకారం అహశ్వరునికి అంతగా నచ్చి పట్టపురాణిని చేసేసాడు. అక్కడ సంఘం ఎస్తేరు అయితే అహశ్వరసు ప్రభువు అనమాట. ప్రభుకి ఏం నచ్చుతుంది? తగుమాత్రపు అలంకారమే నచ్చుతుంది. అందుకుముందు చాలా అలంకారాలు చేసుకెళ్ళారు వాళ్ళు. ఎవరు నచ్చారా? ఆయన నచ్చారు? ఎవరైనా నచ్చలా. తగుమాత్రపు అలంకారం చేసుకునేటువంటి ఎస్తేరు రాణి అయిపోయింది. అంతకుముందు తారంగా అలంకారం చేసుకెళ్ళిన వాళ్ళు ఎవరు? నడంది. అందుకని మగాళ్ళైనా ఆడవాళ్ళైనా కొంచెం, మగాళ్ళకి పెద్ద వ్యామోహం ఉండదులేండి అలంకారం మీద. ఏదో గబగబా ఇది చేసుకుంటే స్నానం చేస్తారు, పౌడర్ అనుకుంటూ కొట్టుకుంటారు, సెలవుకైనా చొక్కా తగిలించుకుంటారు, గోలుసు మట్టుకు చేస్తారు. మొత్తం తీసేసి గోలుసు మట్టుకు చూపిస్తారు. అలా అది ఒకటి వాళ్ళ దగ్గర ఉండేది కదా. మొత్తం తీయకపోతే గొలుసు కనపడదు మరి. అందుకని పలచని చొక్కా వేసుకుంటారు. మీరు 500 కాగితాలు పై కనపడేలా పెడతారు. అవి 2 ఉన్నాయా, 1 ఉందో, మొత్తం మీద పెట్టుకో 500 ఉన్నాయి ఎవరు అనుకోవాలి. ఇది 2000 కాగితం ఉన్నప్పుడు అది పెట్టేవారు, 1000 కాగితం ఉన్నప్పుడు అది పెట్టేవారు. ఇప్పుడు తప్పలేదు, పెద్ద ఎట్టుకోవటానికి లేదు, ఒకటే 500 కాగితం. అది మట్టుగా పలచని చొక్కాలో జేబులో పెట్టుకుంటే కనపడాలి. మళ్ళీ కొద్దిపాటి అలంకారం ఆ మాత్రం తృప్తి వాళ్ళకి, అంతే. కానీ ఆడవాళ్ళకి అబ్బాయి ఎన్ని వెయ్యాలి అన్ని వేసేసి మళ్ళీ అట్లా కప్పరు. దొంగలు ఉన్నారమ్మోయ్ అన్నా సరే కనపడాలగా. దొంగలు ఉన్నారు, దోసిపోతున్నారు, జాతర చూసుకోండి అమ్మాయి అయినా సరే, అమ్మాయి అది కప్పుకొట్టగా వేసుకోవడం దొంగోడి చేతిలో పెడతారు కానీ అని చెప్పేసి కప్పరు. సుఖంగా ప్రయాణం చేయనిచ్చింది కదా ఇవ్వండి. నన్ను బండి ఎక్కినప్పుడు బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఇద్దరికి ఒక చోట సీటు దొరికింది కాదు, ఆవిడకి ఒక చోట నాకు ఎక్కడో దొరికింది. ఈవిడేమో దారి పక్కన ఉండేది, దారి పక్కన కూర్చునేది, ఇవన్నీ వేసుకుని అలా కూర్చునేది. నేను వెనకాల ఈవిడెక్కే పోతూ ఉండేది. ఇది కప్పుకోమ్మ అంటే, కప్పుకోవడం అంటే ఇవన్నీ నీ కప్పెట్టుకుంటాగా అని చెప్పేది. దేవుడి రూపాయలు ఎవరికి అన్నమే లేదులేండి. ఎందుకంటే వెనకాల కాపలా ఉన్నాయి కదా, నేను వెనకాల సేపు అలా చూస్తానే ఉండి పాపం. నేను ఏదో బండి కొనుక్కొని కాడి నుంచి ఇబ్బంది లేదులేండి. ఇక బండి కొన్నాళ్ళు మట్టుకు బస్సులో ప్రయాణం అలా చేశాం. ఎందుకండి అలంకారం ఓకే, సేఫ్టీ అంతకంటే ముఖ్యం కదా. సేఫ్టీ అంతకంటే ముఖ్యం. సర్లేండి, ఇప్పుడు మన దారి తప్పి వెళ్ళిపోతున్నాం, దానికొద్దు మనకి, ఇక్కడికి వచ్చేద్దాం. కాబట్టి దేవుడే సరి చేసుకున్నట్టు కనపడుతుంది ఇక్కడ. దావీదుతో మాట్లాడినప్పుడు నేను నీ కొడుకునిచ్చే టైంకి కలహాలు ఉండవు, యుద్ధాలు ఉండవు, అంత సమాధాన స్థితే ఉంటుంది. కాబట్టి అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. అక్కడితో ఆగలేదు. అయినా నేను ఎంతో ప్రేమించి నీకు ఆ బిడ్డని ఇస్తున్నాను కాబట్టి అతను నాకు ఎంతో ప్రియుడు, నాతానా వెళ్ళు ప్రియుడు అనే పేరు పెట్టు అని మళ్ళీ దేవుడే సరి చేసుకున్నాడు తన నిర్ణయాన్ని. ఇంకా 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 ఇంప్రూవ్ చేసుకున్నాడు. మరి మనం ఇంప్రూవ్ చేసుకోవద్దా మన స్థితిని? అందుకోసం ఇదంతా చెప్పడం. మనం మన స్థితిని, మన ఆత్మీయ స్థితిని రోజు పెంచుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా ప్రభు దగ్గరికి రావాలి, ఆయనతో సమానంగా పోల్చుకోవడానికి ఆయన దగ్గరికి రావాలి. తండ్రి కోరిక అదే కదా. తండ్రి కోరిక కూడా అదే. రోమా 8:29 నుంచి మనం చదువుతాం. తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడు కావాలి, అది తండ్రి కోరిక. మనం క్రీస్తుతో సమానంగా మారిపోవాలంట, ఆయన సహోదరులుగా ఆయనకు సమానంగా మారిపోవాలనేది దేవుని కోరిక. కాబట్టి ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆయన లేఖనాలను విన్న ప్రతిరోజు కూడా కొద్దిగా
ఇంకా సంభవం కొద్దిగా బెటర్ చేసుకుంటా క్రమక్రమంగా ఎక్కడికి వెళ్ళిపోతాం, దేవునితో పోల్చుకోవడానికి. ఇతరులు మనల్ని చూసినప్పుడు మన ప్రభువుని గుర్తు తెచ్చుకుంటారు. దేవునికి తగ్గట్టే ఉన్నారు ఇలా, వీళ్ళు దేవుడికి తగ్గట్టే ఉన్నారు ఇలా అని అవతలోళ్ళు పోలుస్తారు. దేవుడితో పోల్చే స్థితి దాకా మనం ఎదిగిపోవాలా అనేది దేవుని బలమైనటువంటి కోరిక. తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడు కావాలి, అది ఆయన యొక్క కోరిక. అయితే మరి సొలొమోను యొక్క జననం, మన జన్మ గురించి మనం చూద్దాం. ముందుగానే చెప్పి అప్పుడు బిడ్డనిచ్చాడు ఆయనకి. ముందుగానే చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచి, అదే స్థిరపరుస్తాను నేను, నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి నీ సంతతి అని చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడు. చిత్రం ఏంటంటే ఈ చెప్పేటప్పటికీ బెత్షెబా దావీదు జీవితంలోకి రాలే. బెత్షెబా ఇంకా దావీదు జీవితంలోకి తను రాలే. ఆ బెత్షెబా కడుపును పుట్టినటువంటి బిడ్డనే రాజును చేయబోతున్నాడు దేవుడు. చూడండి, ఆలోచించండి. ఎప్పుడు వచ్చింది ఈవిడ ఆమె జీవితంలోకి? 12వ అధ్యాయంలో వచ్చింది. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో బెత్షెబా దావీదు జీవితంలోకి వచ్చింది. 11వ అధ్యాయంలో తనతో తప్పు చేశాడు. తప్పు చేసి అదిద్దుకునే ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయి తప్పదిక ఈమె భారం చేసుకోవాలంటే ఈమె భర్తను చంపేయాల్సిందే అని చెప్పేసి ఉరియాను చంపించేసి విలహం చేసి అప్పుడు ఏం అడిగినట్టు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. అబ్బా, రాజుగారు ఎంత గొప్పోడు! తన సైనికుడి భార్య విధవరాలు అయిపోతే తనను భార్య ఏం చేసుకున్నాడు. అబ్బా, ఈయన హృదయం ఎంత విశాలం అని జనం అనుకోవాలి, అంతే కదా. దేవుడు తెలీదా? తెల్లారే పంపించేశాడు, నాతాన్ని పంపించేశాడు కదా. ఆ రకంగా 11వ అధ్యాయం చివరికి వచ్చేసరికి దావీదు జీవితంలో భాగమైంది బెత్షెబా. అయితే 7వ అధ్యాయంలో నీ గర్భవాసాన్ని నుంచి వచ్చేటువంటి బిడ్డ, అతనికి నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అని చెప్పే నాటికి సొలొమోను తల్లి అయిన బెత్షెబా దావీదు జీవితంలోనికి రాలేదు. అంటే ఇదంతా దేవుడికి ముందుగా తెలుసనే కదా. తర్వాత ఏం జరగబోతుందో, దావీదు ఎలాంటి తప్పు చేయబోతాడని చెప్పేసి ఇవన్నీ ఎరిగినటువంటి వాడేనా. కాబట్టి ముందుగానే అది పని చెప్పాడు. ముందుగానే నీకు ఒక కొడుకునిస్తాను నేను, ఎందుకంటే నీకు ఆలయాన్ని కట్టేయాలి నా దేవుడికి. నేనైతే శరంబీలేసినటువంటి భవనాల్లో ఉన్నాను, నేను నా ప్రభు యొక్క మందసం అయితే గుడారంలో ఉండిపోయింది. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది, నాకు చాలా దుఃఖంగా ఉంది. కాబట్టి ఆయన కొరకు నేను 132 కీర్తన మనం జరుగుతున్నా కదా, అందులో ఉంది. అందులో ఆయనకు ఒక మహోన్నతునికి ఒక మందిరాన్ని నిర్మించేదాకా నేను నా పడకెక్కని నేను అని చెప్పేసి 132 కీర్తనలో దావీదు పడ్డ బాధలేంటో ఇంకొక ఆయన రాసి పెట్టాడు, మనం చదువుకున్నాం కదా. అలా అనుకున్నప్పుడు నీ చేతులు రక్తసిక్తమైపోయాయి, అలాంటి చేతులతో నువ్వు నాకు మందిరాన్ని కట్టొద్దు. అంటే దేవుని మందిర నిర్మాణం ఎలా ఉండాలి? సమాధానకర పరిస్థితుల్లో ఉండాలి. అక్కడ కలహాలు ఉండకూడదు, కొట్లాటలు ఉండకూడదు, రక్తాలు చిందించేటటువంటి పరిస్థితులు ఉండకూడదు. అసలు అక్కడ పనిముట్టు ధ్వనే వినపడకూడదని చెప్పాడు ఆయన. ఆయన ఆలయాన్ని కట్టేటప్పుడు ఆలయ నిర్మాణం కోసం వాడేటువంటి స్తంభాలు ఇలాంటివి ఏముంటాయో అవి వేరే చోట చెక్కేసి పట్టుకొచ్చి ఇక్కడ నిలబెట్టాలి తప్ప మందిరం కట్టేటువంటి చోట
ఉలి దెబ్బ కానీ సుత్తి దెబ్బ కానీ అస్సలు వినపడకూడదు అని చెప్పాడు దేవుడు. కానీ ఇప్పుడు చాలా మందిరాలు ఎలా జరుగుతున్నాయి? కొట్లాటలు, కక్షలు, కార్పణ్యాలు, రక్తపాతాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. కానీ దేవునికి అది ఇష్టం కాదు. దేవుడు కోరుకునే మందిరం అది కాదు. సంఘాలు చీలిపోయి కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని రక్తాలను చిందించుకునే పరిస్థితులు. దావీదు దేవుని హృదయానుసారుడే. నా ప్రభువుకు నేను ఒక మందిరం కడతాను నేను అంటే, నువ్వు వద్దు, నువ్వు కట్టుకో, నీ చేతులు ఏమైపోయాయి? రక్తాన్ని చిందించాయి. అలాంటి ఆ చేతులతో నాకు ఆలయం కట్టద్దు, నువ్వు, నేను కొడుకునిస్తాను నీకు. ఆయన టైంలో అసలు యుద్ధాలే ఉండవు. శత్రువులందరినీ నేను తొలగించేస్తాను, సమాధాన స్థితి ఇస్తాను. నేను ఆ పరిస్థితిని ఆ పుట్టబోయే బిడ్డకు నేను పేరుగా పెడతాను. అతడు నా కోసం ఆలయాన్ని కడతాడు అని దేవుడే చెప్పాడు సొలొమోను గురించి. ఈ రకంగా ముందుగా చెప్పి తర్వాత బిడ్డనిచ్చినటువంటి సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? అన్నయ్య, ఈ సొలొమోను మొదటోడేం కాదు, న్యాయాధిపతుల్లో ఒకడు ఉన్నాడు, సంసోను పుట్టక ముందే అతన్ని తల్లిదండ్రుల దగ్గరికి దేవుడు తన దూతను పంపించి నీకు ఒక కొడుకునిస్తా అని చెప్పిన తర్వాత అప్పుడు సొలొమోను పుట్టాడు. సంసోను పుట్టాడు. రెండో వాడు సొలొమోను. ఇంకా పాత నిబంధనలు ఈ తర్వాత ప్రయోజకులైన వాళ్ళు అలా కాకుండా ఉన్నారు. ఏంటంట, మరి ఎలీషా సునీమురాలు నీకు ఓ బిడ్డ పుడతాడని చెప్పాడు. పుట్టిన తర్వాత ఆ బిడ్డ పుట్టాడు. వాళ్ళ లెక్కలోకి రారు. ప్రధానమైన వ్యక్తుల మట్టుకే ఈ చరిత్ర బైబిల్ హిస్టరీలో ఎంతో కొంత ప్రాధాన్యత ఉన్నటువంటి వాడిని మట్టుకే మనం చూసుకుంటే న్యాయాధిపతుల్లో సంసోను పుట్టాడు. ఆ తర్వాత ఇక్కడ 2 సమయాలకు వచ్చేసరికి సొలొమోను పుట్టాడు. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధనలో చూస్తే మనకి లూకాసు వార్తలో ఇద్దరి గురించి ముందే చెప్పబడుతుంది. ఒకడు బాప్తిస్మమిచ్చు యోహాను, ఆ తర్వాత యేసు ప్రభు. వీళ్ళిద్దరి గురించి ముందుగా చెప్పబడింది. అది లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఇంకా తర్వాత కాలంలో ఎవరు మనకి కనపడరు. అలా ముఖ్యులైన వారిని చూసుకుంటే పాత నిబంధనలో ఇద్దరిని గురించి, వారి జన్మ గురించి ముందే చెప్పి ఆ తర్వాత వారిని ఇచ్చిన సందర్భం. అలాగే కొత్త నిబంధనలో ఆ ఇద్దరిని గురించి చెప్పి ఆ తర్వాత ఒకళ్ళేమో ఎంతకాలం బతకలేదు వాళ్ళు. యేసుప్రభు 33.5 సంవత్సరాలు ఉన్నాడంటే అంతకుముందే యోహాను వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికీ నెలలే తేడా, సంవత్సరాలేం కాదు. వాళ్ళిద్దరికీ నెలలే తేడా, నెలల తేడాలో పుట్టారు వాళ్ళు. మరి 30 ఏళ్ళకో మరి 31 సంవత్సరాలకు యోహాను వెళ్ళిపోయి ఉంటాడు. సరే, ఇలా ఈ రకంగా నలుగురు గురించి ఇది కదా సొలొమోను యొక్క జన్మ విధానం. ఇంకా తర్వాత ఆయన రాజు అయినటువంటి విధం, ఎలా రాజు అయ్యాడు, అతను రాజు అవుతాడనేది దేవుని నిర్ణయమే కదా. ముందుగానే దావీదుకు చెప్పాడు కదా, నీ గర్భవాసా నుంచి వచ్చేటువంటి ఒక కుమారుడు, అతనికి సొలొమోను అనే పేరు పెడతాను, అలాగే అదిత్య అని కూడా పేరు పెడతాను, అతనికి నీ రాజ్యాన్ని నేను అప్పచెపుతాను, ఈ సింహాసనం మీద అతనే కూర్చుంటాడని ముందుగానే దేవుడు చెప్పాడు. అయితే ఇది ఏ రీతిగా నెరవేర్పులోకి వచ్చింది అంటే 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయం నుంచి ఈ ప్రహసనం మొదలవుతుంది. దావీదుకి బాగా వయసు మీదకి వచ్చేసింది. ఇక్కడ ఏమవుతుంది, ఇంత ఉండరు. ఎప్పుడైనా కావాలనుకుంటే ఆయన పిలిపించుకోవాలా, లేకపోతే ఈయనే అక్కడికి వెళ్తుంటాడు. కాబట్టి భర్తతోటి ఏమి కలిసి ఉండేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట.
ఇలాంటి టైంలో అందరూ కలిసి ఈ వృద్ధాప్యంలో ఈయన చలికి తట్టుకోలేకపోతా ఉన్నాడు, ఎవరైనా ఒక అమ్మాయి ఈయనకి తోడుకుంటే బాగుంటుంది ఆ వెట్ట పుట్టించడానికి అన్నట్టుగా అభిషగు అనేటువంటి ఒక కన్య ఉంటుంది. భార్య అవ్వలేదు, శరీర సంబంధం లేదు వారి మధ్యన, కేవలం అతనికి వెట్ట పుట్టించడానికి అతని అవసరాలు తీర్చడానికి కేవలం అభిషేక్ అనేటువంటి ఒక అమ్మాయిని అక్కడ పెట్టారు. ఇంక ఈ లేకపోతున్నాడు కదా, వృద్ధుడైపోయాడు కదా, దాంతో ఏం చేశాడు, ఇందాక మనం కొంతమంది చెప్పాం కదా, హగ్గీతు కుమారుడైన అదోనియా, ఎందుకంటే అప్పటికి అమ్నోను చచ్చిపోయాడు, అప్పటికి అభిషలోము చచ్చిపోయాడు, ముందు పుట్టిన పిల్లలు చచ్చిపోయారు. అయితే కిలియాబ్ అంత యాక్టివ్గా లేడు, కానీ ఈ అదోనియా యాక్టివ్ అయ్యాడు. మా నాన్న వృద్ధుడైపోయాడు కదా, మా అన్నీళ్ళు చచ్చిపోయారు కదా, ఇంక రాజ్యం నాదే అని చెప్పేసి ఈయన రాజు వేషాలు మొదలెట్టాడు. జనాన్ని వేసుకు తిరగడం, వారికి విందులు ఆర్భాటాలు చేయడం, అందరినీ తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు ఈ అదోనియా చేయడం మొదలు పెడతాడు. చెప్పాల్సింది ఎవరు? రాజు కదా, రాజు ఇంకా బతికే ఉన్నాడు కదా, ఆయన ఎవరు తన తర్వాత వారసుని చెప్పలేదు కదా, చెప్పేదాకా ఓపిక పట్ల ఈయన నీ అదోనియా, తర్వాత నేనే రాజు కదా అన్నట్టుగా ఆ యాక్షన్లన్నీ మొదలు పెట్టేశాడు, ఏలడం మొదలెట్టేశాడు ఏకంగా, రాజ్య పరిపాలన మొదలెట్టేశాడు ఏకంగా. దాంతో నాతానికి అంతా తెలుసు కదా, దావీదుకు ఒక కొడుకునిస్తాను, ఆ కొడుకు రాజ్యం వెళ్తాడనే సంగతి ఇదంతా నాతాన్ ప్రవక్తకి మొత్తం తెలుసు. అప్పుడు ఆయన ఏం చేశాడు, బెత్షెబాతో, ఏమ్మా రాజు వాగ్దానం చేశాడు కదా నీ బిడ్డని రాజుని చేస్తానని, మరి ఇప్పుడు ఒక అదోనియా రాజునని చెప్పేసి అంటున్నాడు, మరి నీ సంగతి ఏమిటి, ఈ విషయాన్ని నువ్వు రాజు దాకా చేరవయ్యి అని మొదటి రాజులు 1వ అధ్యాయము 22 నుంచి 27 వచనాల్లో నాతాను బెత్షెబాతో మాట్లాడిన సందర్భం మనకి కనబడుతుంది. దాంతో ఇప్పుడు ఇంకా నాతాను కూడా దావీదుతో కూడా చెప్తాడు, అది మళ్ళీ మనకి 28, 29 వచనాల్లో ఉంటుంది. దావీదుతో చెప్తాడు, అంతా నీకు తెలుసు కదా, దేవుడు ఒక కుమారుని నీకు ఇస్తాను, అతనే రాజు అవుతాడని చెప్పేసి అన్నారు కదా, మరి నువ్వేమైనా అదోనియా రాజు అని చెప్పావా? నువ్వు చెప్పలేదు కదా, చెప్పకుండానే అతను ఇప్పుడు రాజ్యం వేలేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆ విషయాన్ని దావీదుకు నాతాను గుర్తు చేస్తాడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, బెత్షెబాని పిలుపుతాడు, బెత్షెబాని రమ్మనిలాగా. అది మనకి 32 నుంచి 35 వచనాల్లో దావీదు బెత్షెబాతో మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి అక్కడ. ఇది చదవనానా? 1 రాజులు 1:32 నుంచి చదువు. వీళ్ళందరినీ పిలవమన్నాడు, వచ్చారు. అది పట్టాభిషేకం దాకా వచ్చేసామని 38-40 కంటిన్యూషన్ అలా అయిపోతుంది. 28 తిరుగుతాం వచ్చదు, 28 తిరుగుతాం వచ్చదు. బెత్షెబాను పిలవమని సెలవీయగా వచ్చి నాతాను చెప్పాడు కదా, దావీదు కూడా గుర్తు చేశాడు, బెత్షెబాను పిలువు అని పిలవనమ్మని చెప్పి ఇప్పుడు తనని ధైర్యపరుస్తాడు. నేను నీకు ఇచ్చిన మాట నేనేమీ మర్చిపోను, నీ గర్భవాసాన్ని నుంచి వచ్చినటువంటి కుమారుడే రాజు అవుతాడని దేవుడు కూడా నాతో చెప్పాడు, కాబట్టి దాన్ని నెరవేర్చుకునే టైం ఇప్పుడే వచ్చింది, నీకు చేసిన ప్రమాణాన్ని నేను నెరవేరుస్తానని చెప్పేసి బెత్షెబాతో చెప్పిన తర్వాత తనతో పాటు ఉన్నటువంటి సాదోకు, బెనయ్య
ఇంక నాతాను వీళ్ళందరినీ పిలిపించి మీరు వెంటనే వెళ్ళి నా కంచరిగాడిద, అంటే రాజు ప్రయాణం చేసేటువంటి ఆ కంచరిగాడిదని తీసుకెళ్ళి దాని మీద నా కుమారుని ఎక్కించి రాజవస్త్రాలు ధరింపజేసి రాజు అయ్యాడు సొలొమోను అనేటువంటి ప్రకటన మీరు చేసి తీసుకురమ్మని చెప్పి సొలొమోనును రాజును చేసినటువంటి విధం 40వ వచనం దాకా మనకి కనబడుతుంది. ఇది ఇలా జరుగుతున్న టైంకి అక్కడ అదోనియా చాలా ఆనందంగా ఉత్సవం చేసుకుంటూ ఉంటాడు. నేను రాజునైపోయానని చెప్పేసి తను నాతానుని పిలవడు, సొలొమోన్ని పిలవడు, వీళ్ళెవరిని పిలవడు. వీళ్ళెవరిని పిలవకుండా తన మట్టుకు తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచేసుకుని తను రాజు అయిపోయినట్టంత హడావిడిలో ఉంటాడు. ఈ లోపల సొలొమోను రాజు చేశారుగా, ఇంక ఈయన జయజయధ్వానాలతో తీసుకొస్తూ ఉంటారు, చాలా హడావిడి. అది వినపడుతుంది ఈయనకి. ఏంటి ఆ శబ్దం అంటాడు. ఏంటంటే నీ తండ్రి సొలొమోన్ని రాజుగా ప్రకటించాడు, సొలొమోను రాజు అయ్యాడు అనేసరికల్లా అదోనియాతో ఉన్న వాళ్ళందరూ పరుగు ఇంకెవ్వడు కూడా తనతో పాటు ఇంకా లేరు. ఇక అదోనియా కూడా పారిపోతాడు గవర్నమెంట్ కాళ్ళు. ఇది ఎంత అవమానకరమే. దీని నుంచి మనమే నేర్చుకోవాలా? యేసుప్రభు కూడా చెప్పాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. నువ్వు ఎప్పుడు కూడా ఉన్నత ఆసనాన్ని కోరుకోబాకు. ఉన్నతమైన ఆసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు సంబంధిత వ్యక్తులు వచ్చి నిన్ను లేపి కిందికి తీసుకెళ్ళిపోయి నీ స్థానంలో ఇంకొకరిని కూర్చోబెడితే అది నీకు ఎంత అవమానం. అది కాబట్టి నువ్వు కింద కూర్చో. అప్పుడు వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్ళి పైన కూర్చోబెడితే కదా నీకు గౌరవం అని చెప్పి యేసుప్రభు కూడా చెప్పాడు కదా అది. కాబట్టి ఇక్కడ దావీదు అదోనియాను రాజుగా ప్రకటిస్తే వేరు, కానీ ఇక్కడ తనకు తానుగానే రాజుగా ప్రకటించేసుకుని రాజు టీవీ ఇంత హడావిళ్ళు ఇవన్నీ చేసుకునేసరికి అది రివర్స్ అయిపోయింది. వాడికి ఏమైపోయాడు, ఇప్పుడు జనాలు పారిపోయారు, తను కూడా పారిపోయాడు. అవసరమా ఈ అవమానం? దీని నుంచి మనం నేర్చుకోవాలి ఒక పాఠం. మనకు మనంగానే ఉన్నతమైన స్థానాన్ని ఎప్పుడూ ఆశించకూడదు. అది ప్రభువు మనకి ఇవ్వాలి, అది ప్రభువే మనకి ఇవ్వాలి తప్ప నాకు కావాలి అని చెప్పేసి మనం బలవంతంగా తీసుకోకూడదు. ముందేమో సొలొమోను సంఘం చూస్తాడని చెప్పాడు. ఆ తర్వాత సంఘస్థుల్లో పెద్దలందరూ వచ్చి ఆయన అడిగినప్పుడు మళ్ళీ మాట మార్చి ఇంక లేదు మీ అందరి ఇష్టం, రాజు అయితే రాజునే చేస్తానని చెప్పేసి నాతో నీ పేరు చెప్పేస్తాను అనేవాడు. నా పేరు నువ్వు చెప్పొద్దు, దేవుడు ఎవరిని పెట్టుకుంటే వాళ్ళని పెట్టుకుంటాడు, నా పేరు నువ్వు చెప్పొద్దు అని ఆయన వారించుకుంటూ వచ్చాను. నువ్వు పేరు చెప్పేసాడు అనుకో, చెప్పేసిన కానీ ఇప్పుడు నేను ఈ సంఘానికి పెద్ద అని చెప్పేసి ఒక అహంకారం బయలుదేరిపోతుంది. ఇక అదొకటి ఇజ్రాయేల్ గారు నాకు వారసత్వంగా ఇది ఇచ్చినట్టు అవుతుంది. ఇజ్రాయేల్ గారు నాకు వారసత్వంగా ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అల్లా కాకుండా సంఘమే కావాలని కోరుకుని తెచ్చిపెట్టుకుంటే అప్పుడేమవుతుంది, ఇష్టంతో తెచ్చుకున్నట్టు ఉంటుంది తప్ప ఇజ్రాయేల్ గారు వారసుని బలవంతంగా రుద్దినట్టు ఉండదు కదా. లేకపోతే ఆయన చెప్పేసాడు అనుకోండి, ఇష్టం లేని వాళ్ళు బలవంతంగా అన్నయ్య చెప్పాడు కదా, ఆయన చెప్పేశాడు కదా, ఇంకేంటి అంతే, అలా ఉంటుంది. కాబట్టి అలాంటిది నాకు వద్దు. నేను 3 నెలలు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ జమీందారు గారు అనేవారు చూడండి, నిమ్మల సామూర్తి గారు అబ్బాయి ఆయన ఉండేవాడు, జమీందారు గారు అనేవారు. ఆయన సరిపల్లె శరమ గారి దగ్గరికి మేము వెళ్తే అక్కడికి వచ్చాడు ఆయన. అక్కడ మా పరిచయాలనే కానీ మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు, మాకు అంత మాట్లాడుకునే అవసరం లేదు. వాళ్ళ తమ్ముడు నేను 5 దాకా చదువుకున్నాం. చచ్చిపోయాడు, మహాలక్ష్మి అనేవాడు ఒకటి చచ్చిపోయాడు, పిచ్చోడు ఒకడు ఉండేవాడు. వాడు నేను 5 దాకా చదువుకున్నాం.
అతను అన్నాడు, రాజు మీ వాడు ఊరంతా తిరుగుతున్నాడు, ఇంటింటికి తిరిగి చెప్తున్నాడు ఊరంతాను. అబ్బే 10 మంది కూడా లేరు అతని గురించి మాట్లాడేవాళ్ళు, మొత్తం మీ వాళ్ళందరూ వెనకాల ఉన్నారు, నువ్వే కావాలనుకుంటున్నారు అని చెప్పి అక్కడ ఆయన చెప్పాడు నాకు, చరమ్ గారింటి కాడ. కావాల్సింది అది కదా, సంఘం అంతా కోరుకోవాలి, అంతే తప్ప వారసత్వంగా ఆయన్ని ప్రకటించేస్తే ఆయన మీ మీద బలవంతంగా రుద్దినట్టు అది ఎలా దేవుని ఏర్పాటు కాదు కదా అది. అందుకని నాకు నా పేరు చెప్పొద్దు అని చెప్పాను నేను, చెప్పొద్దు నా పేరు. దేవుడు ఎవరు నుంచుకుంటారో వాళ్ళు నుంచుకుంటాడు, నేనే కావాలంటే నన్ను తెచ్చి పెడతాడు, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటాడు. దేవుని ఏర్పాట్లో జరగాలి తప్ప అది నువ్వు చెప్పొద్దు అని చెప్పి నాన్న వారించాను. ఇక్కడ అదోనియ తనకు తాను చెప్పుకున్నాడు, కానీ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఇతను చంపేస్తారు. ఒకసారి రాజ్యకాంక్ష వచ్చి రాజులని ప్రకటించుకున్న తర్వాత ఆయన సజీవుడిగా ఉంచితే ఇవాళ రేపు కొంతమందిని వేసుకుని కుట్ర చేస్తాడు. రాజకుమారుడైతే అవుగాక, సొలొమోనుకి అన్న అయితే అవుగాక, అతను మటుకు చంపేయాల్సిందే, అది రాజధర్మం. ఇప్పుడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు, వెళ్ళి పారిపోతాడు. ఆ రకంగా మొత్తం మీద దావీదు సొలొమోన్ని రాజుగా ప్రకటించాడు. కానీ సొలొమోను వెంటనే సింహాసనం మీద ఏమీ కూర్చోలే. రాజుని చేసిన తర్వాత దావీదు ఇంకా చనిపోలేదు, సొలొమోనికి హెచ్చరికలు చేశాడు, కొన్ని హెచ్చరికలు చేశాడు. మొదటగా ఏం చేశాడంటే, ఇది 2వ అధ్యాయంలో మనకి మొదలవుతుంది. 1వ అధ్యాయానికి అతను రాజుగా చేయడం జరుగుతుంది, 2వ అధ్యాయంలో ఈయన హెచ్చరికలు మొదలవుతాయి. 2వ అధ్యాయంలో 2 నుంచి 4 వచనాల్లో ఈయనకి ఆయన హెచ్చరికలు చేస్తుంటాడు. నా కుమారుడా అంటూ మొదలు పెడతాడనమాట. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. అది లోకులందరూ, అందరికీ ఉండాలి ఇది. ఎవరైనా పోయినప్పుడు అదేదో పెద్ద వింతేమీ కాదు. అంతకుముందు ఎంతమంది పోవాలా, ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళందరూ, లోకంలో ఉండేవాళ్ళగా లోకులు. మన ముందు ఎంతమంది లోకులు వెళ్ళిపోయారు. అదే క్రమంలో ఇవాళ రేపు మనం వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోవడం అనేది ఇది వింతేమీ కాదు, ఎప్పుడు జరగందేమీ కాదు. కాబట్టి మన పెద్దోళ్ళు లోకలందరూ వెళ్ళిపోతుంటారు. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఇక్కడ ఒక మంటపం ఉండేది, ఒక స్టేజ్ ఉండేది కదా, ఆ స్టేజ్ దగ్గర కూర్చునేవారు అమ్మ నాన్న, వాళ్ళిద్దరు అక్కడే కూర్చునేవారు. నేను వచ్చేసరికి నేను పేపర్ చదివినప్పుడు పేపర్లో శ్రద్ధాంజలి అని, పరలోక పిలుపు అని ఇలాంటివి అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉండేవాడిని. అది చూసినప్పుడల్లా ఇంకేళ్ళ వయసు అయిపోతుంది కదా, వీళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతారు, వీళ్ళ గురించి అలాగే మనం పేపర్లో వేయాల్సి ఉంటుందా, అదే వచ్చింది అస్తమానం. అదే వాళ్ళు వెళ్ళిపోతారండి, భయం ఏమీ లేదు, అందరూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. వయసు అయిపోయింది కదా, ఇంతకాలం బతికేసరికి వాళ్ళు రేపు వెళ్ళిపోతారు, అంతే కదా. వాళ్ళని కూడా మన పేపర్లో మనం యాడ్లో ఇస్తాం. అలా వచ్చేసరికల్లా అక్కడ కూర్చుని ఉండేవారు. రోజు ఇది నాకు అనిపిస్తూ ఉండేది. ఇంకొక భయం ఏంటంటే, వాళ్ళు చనిపోతారన్న భయం లేదు నాకు, కానీ ఈ సంఘం నా నెత్తిన ఎట్టడతారు అది భయం నాకు. వాళ్ళు చనిపోతారు, నేను వెళ్ళిపోతే సంఘం ఏమైపోతారు బాబు, వీళ్ళందరూ కలిసి నా నెత్తిన ఎట్టేస్తారనుకుంటా, నేను ఎక్కడ భరిస్తాను ఈ భారాన్ని, నేను ఎక్కడ మోయగలను, శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటా హ్యాపీగా తిరిగి వండి కాస్తా అని ఇలాంటి భయం ఉండేది నాకు. మామూలుగా ఏంటంటే ఆయన పోతే సంఘం నాకు వచ్చేద్దా, ఆయన పోతే నాకు వచ్చేద్దాని అనుకుంటారు కొంతమంది, వారసత్వం నాకు వచ్చేది, నేను నాకు ఆయన వెళ్ళిపోతే ఇది ఎక్కడ నాకు అంటుకుంటుందో అని చెప్పేసి నేను భయపడేవాడిని. వాళ్ళు చనిపోతారంటే భయం వేసేది కాదు, వాళ్ళు చనిపోతే ఇది నా నెత్తిన పెట్టేస్తారు, నేను మళ్ళీ భారం భరించాలి. 2 రకాలు, ఒకటి హ్యాపీ నిత్యము దేవుని సన్నిధిలో ఉండడం, ఆయన పని చేయడం. 2 ఏంటి, స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛను కోల్పోతాం.
నేను స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? 2 రోజులు వదిలిపెట్టి పోవడానికి ఉంటుందా? ఉంటుందా? తీవ్రమైన బలహీనత వచ్చి మంచాన్ని పడినా సరే ముసుగట్టి పడుకోవడానికి ఉంటుందా? 102, 103 జ్వరం ఉన్నా సరే ఇక్కడి నుంచి నీ పని చేయాల్సిందే. స్వేచ్ఛ ఉండదు. కానీ ప్రభు పాదాల దగ్గర ఉంటాం. ఏది ముఖ్యం? ఇదే కదా. ఒక రకంగా ఇది సంతోషమే. కానీ ఈ లోక సంబంధంగా చాలా భారం, అని చనిపోయిన కాడి నుంచి భారం నా ఎత్తినేసేస్తారే మరి బాబోయ్ అని భయపడ్డందుకు దేవుడు దాదాపు 11 సంవత్సరాలు బాధ పెట్టాడు. అందరితో తిట్లు తింటమే, ఎక్కడ నెమ్మది లేని పరిస్థితులు ఇలాంటివి. అంటే పనిష్మెంట్ అది, మరొక పనిష్మెంటే. వద్దని పారిపోవడానికి చూశాను, తప్పించుకోవడానికి చూసావు, ఇప్పుడు పనిష్మెంట్ కదా. ఏలియా, ఈజిప్టులో నీ దాసులందరినీ చంపేస్తుంటే నేను ఒక్కడే నీ తరపున రోషంగా నిలబడ్డాను నేను అన్నాడు ఆయన. రోషము కలిగి నేను ఒక్కడే నిలబడ్డాను అంటాడు ఆయన. దేవుడు కోపం వచ్చిందా, నువ్వు ఒక్కడు ఉన్నవా, నువ్వు ఒక్కడుగా ఉన్నవా, రోషం కలిగి నువ్వు ఒక్కడుగా ఉన్నవా, బయలుదేరి ఒక 40 రోజులు నడువు అన్నాడు. అది 40 దివారాత్రులు నడక కడుపు నిండా భోజనం పెట్టి 40 రాత్రి పగలు నడిపించాడు. నడిపించి ఆయన చెప్పిన పనులేంటి? సిరియా మీద ఒకరిని రాజునిగా ప్రకటించు, ఆ తర్వాత నీ తరపున ఎలీషాని ప్రవక్తగా అభిషేకించు, ఆ తర్వాత ఇజ్రాయెల్ మీద ఒకరిని చెయ్యి. ఈ 3 పనులు చేస్తాం కోసం 40 రోజులు నడిపించాడు. ఒక్కడవా? 7,000 మంది ఉన్నారు నాకు అని చెప్పి అన్నాడు దేవుడు. అంటే ఇలా ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఒక పనిష్మెంట్. అలాగే నాకు ఒక పనిష్మెంట్ 11 ఏళ్ల పాటు పనిష్మెంటే. బయటకు ఎంత మంచి పని చేస్తూ ఉండి తిట్లు తింటాం, మంచి పనులు చేస్తూ ఉండి బూతులు ఆడటం, మంచి పని చేస్తూ ఉండి అసూయకు ద్వేషానికి గురవడం. ఏం పని చేస్తానా? మంచి పని చేస్తానా లేదా స్వార్థం కోసం నాకేమైనా చేసుకుంటున్నానా? అయినా సరే ఇలాంటివన్నీ 11 ఏళ్ళ పాటు 2016 దాకా అనుమతి ఇచ్చాడు దేవుడు. 2005 నుంచి మొదలుపెట్టి 16 దాకా. 2005 జనవరి 30న వచ్చాను నేను ఇక్కడికి. 2016 మళ్ళీ 26 అక్కడితోటి ముగిసింది. 11 ఏళ్ళు ఇంచుమించు 11 ఏళ్ళు క్లియర్. 11 సంవత్సరాల పాటు ఈ యాతన పడాల్సి వచ్చింది కదా. మొత్తం మీద ఈయన జాగ్రత్తలు చెప్తున్నాడు నాకు. అప్పుడు ప్రభువు నాకు జాగ్రత్త చెప్పాడు. 2005లో నాకు వాగ్దానం ఇచ్చాడు, 2006లో మరొక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాలతో బలపరిచాడు. 2005లో నీతో కలహించు వారిని వెతుకుతావు కానీ కనుగొనలేకపోదువు అని ధైర్యపరిచాడు 2005లో. 2006, 2007 2 సంవత్సరాలు ఒకే వాగ్దానం వచ్చింది నాకు. దావీదు సొలొమోనుకు చెప్పింది. సొలొమోను ధైర్యపరుస్తూ మందిర కట్టడ ఆ విషయమై చెప్పినటువంటి ఆ మాటే 2 మార్లు నాకు అది వచ్చింది. 1 దినవృత్తాంతాలు 28:20, 1 దినవృత్తాంతములు 28 మరియు దావీదు ఏమనగా నీవు బలము పొంది, అదే ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి? ధైర్యపరచటం. దావీదు ఇచ్చిన హెచ్చరికల్లో 1 రాజులు 2:2-4 వచనాలు దావీదు సొలొమోనును ధైర్యపరిచినటువంటి విధం. అది ఇక్కడ రాజుల్లో అంత వివరం కాదు కానీ అక్కడ కొంచెం ఎక్కువ చెప్పాడు. వృత్తాంతాలు కదా, అక్కడ కొంచెం ఎక్కువ చెప్పాడు. చదవమ్మా. ధైర్యం తెచ్చుకొని ఈ పనికి పూనుకో, భయపడొద్దు, మళ్ళీ ఏమాత్రం కూడా జడవద్దు. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటాడు. ఆయన మందిరపు సేవను గురించిన పని ఎంతయు నువ్వు ముగించు వరకు ఆయన ఎంత మాత్రమునో విడువక ఉండును. 2006లో ఇదే వాగ్దానం ఇచ్చాడు.
2007లో కూడా సేమ్ అదే వాగ్దానం ఇచ్చాడు. అందుకని మనం 700 పంచిపెడతాం. 700లో ఉంటాయి ఒకటి 2 రిపీట్ అవ్వదు. 700 ఖర్చు అయితే 2006లో అది నాకే వచ్చింది, 2007లో మళ్ళీ అది నాకే వచ్చింది, 2 సార్లు అదే వచ్చింది. దేవుని నిర్ణయం. దావీదు సొలొమోను ధైర్యపరిచాడు. నాకు వద్దు బాబు ఈ భారాన్ని నేను మోయలేనని బాధపడుతున్నాను, నన్ను కూడా అదే వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచాడు. కాబట్టి ఇంత సులువా పని చేయడం, ఇంత సులువా అన్నట్టుగానే ఈ పని అంతా అయిపోయింది. ఇంత సులువా అన్నట్టుగానే ఈ మందిరం, ఈ మొత్తం రూపురేఖలు అన్నీ మారిపోయినాయి కదా. నాన్నగారు వెళ్ళిపోయేటప్పటికి ఎంత ఉంది మందిరం? ఎంత ఉంది? అక్కడ వరకే, ఆ స్తంభం వరకే, అంతే. ఆ స్తంభం వరకే, ఆ స్తంభం వరకు ఇక గర్షాము కూర్చున్నాడు, ఇక్కడ దాకా ఉండేది. ఆ స్తంభాలు లోపలే, బయట కాదు. బయట స్తంభాలు బయట ఉన్నాయి మందిరానికి, ఈ స్తంభాలు బయట ఉండేవి, ఈ స్తంభాలు కూడా బయట ఉండేవి, లోపల ఉండేది మందిరం అక్కడ వరకే. ఇది ఈ స్తంభాల లోపలే చిన్న మందిరం. ఇప్పుడు ఎంత అయింది? కింద ఎంత పెద్దదైంది, మళ్ళీ పైన అంతకంటే పెద్దదైపోయింది. కేవలం దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన బలపరిచాడు. బలమంది పక్కనే నా బతుకు తెరువు కోసం నేను ఉద్యోగం చేసుకుంటూనే ఈ పని కూడా దేవుడు చేయించాడు. దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఎప్పుడు వ్యర్థం కాదు. ఆయన చెప్పాడు అంటే అది ఖచ్చితంగా మన చేత చేయించే తీరుతాడు. సందేహించడానికి ఏమీ ఉండదు. ధైర్యంగా మనం ముందుకెళ్ళాలంతే. ఇవన్నీ మనకి బోధ కలగడానికి అని కదా మనం చదువుకుంటున్నాం. రోమా 15:4లో చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మనకి బోధ కలగడానికి. బోధ దేనికి అవసరం? భయపడుతున్నప్పుడు ధైర్యపరచడానికి అవసరం. దారి తెను లేదని బాధపడేటప్పుడు దారి చూపించడానికి అవసరం. ఓడిపోతాయేమో అనుకున్నప్పుడు నువ్వు ఓడవు, నువ్వు గెలుస్తావు అని ధైర్యపరిచి నిలబెట్టడం కోసం. నోటి మాటలేని పరిస్థితుల్లో మాటిచ్చి మాట్లాడించు. ఇలా వీటిని బట్టి బోధ మనకి అవసరం అవుతుందన్నమాట. ఈ రకంగా ఈయన ధైర్యపరిచాడు. ఆ తర్వాత ఈయన హెచ్చరికలు ఇచ్చాడు. ఒకటి యోవాబును గురించి ఇచ్చాడు. యోవాబు ఎవరు? దావీదు యొక్క సైన్యాధిపతి, దావీదు యొక్క అక్క కొడుకు, సెరూయా కొడుకు. దావీదుకు 2 అక్కలు ఉన్నారు, సెరూయా, అబీగయిల్. దావీదు భార్యల్లో అబీగయిల్ ఉంది, ఆయన అక్క కూడా అబీగయిల్ ఉంది. ఈ సెరూయాకి వచ్చి 3 కొడుకులు, యోవాబు, అషాహేలు, అబీషై. ఈ 3 సెరూయా కొడుకులు. అబీగయిల్ కొడుకున్నాడు ఒకడు, అమాషా. ఈ 4 తనకి మేనల్లుళ్ళు, దావీదుకి మేనల్లుళ్ళు. అయితే యోవాబు యోధుడే, కానీ ఇతను దేవుని యందు భయభక్తులు లేవు ఇతనికి. మరి మామయ్య అనిలోకో ఏమో తెలియదు, కానీ దావీదుని కూడా చులకనగానే చూసేవాడు. దావీదుని ఇరుకు పెట్టే ప్రయత్నం కూడా చేసేవాడు. రాజుగారిని అడిగి రాజు ఏం చెప్తే చేయాలి, కానీ రాజుకే సలహాలు ఇచ్చేవాడు. అంటే మామయ్య ఆ చొరవ, లేకపోతే నేను బలవంతుడు అనేటువంటి ఒక గర్వమో. ఎందుకంటే దావీదు అంటాడు నాకంటే బలవంతుడు అని చెప్పేసి. యోవాబుని గురించి నాకంటే బలవంతులని దావీదే అంటాడు అన్నమాట. కొన్ని తప్పుడు అడుగులు ఏడిశాడు. ఈ యోవాబు ఏం చేశాడు? నిష్కారణంగా నిరపరాధిగా వచ్చినటువంటి అబ్నేరుని చంపేశాడు. యుద్ధం చేసి చంపడం కాదు, ఇంటికి పిలిచి దొంగచాటున చంపేశాడు. దానికి దావీదు చాలా బాధపడతాడు, దుఃఖిస్తాడు కూడా. అతని మరణం గురించి ఈయన దుఃఖపడతాడు. దుఃఖపడి ఒక కీర్తన కూడా ఈయన రాస్తాడు. ఈ అబ్నేరు మరణం గురించి అంత బాధపడతాడనమాట.
అది మనకి రెండో సమయంలో రాజు అయినటువంటి ఆరంభ దినాల్లో వస్తాయి. రెండో సమయంలో రెండో సమయంలో 3వ అధ్యాయంలో 34వ వచనంలో ఈ అబ్నేరుడి గురించి చాలా బాధపడుతూ రాస్తాడు ఈయన. చూడండి, ఇట్లనగా అబ్నేరు నీచుడకుడు చచ్చునట్లుగా నీవు చావతగునా, నీ చేతులకు కట్లు లేకుండాను నీ కాళ్ళకు సంఖ్యలు వేయబడకుండాను దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే అని చెప్పేసి అబ్నేరుని గురించి చాలా దుఃఖపడతాడు దావీదు. అలాంటి దుఃఖాన్ని కలిగించాడు యోవాబు. ఎందుకంటే అబ్నేరు ఏం చేశాడు? ఆశాహేలు చంపాడు. యోవాబు తమ్ముడిని చంపాడు. అంటే ఈ అబ్నేర్ని ఈ ఆశాహేలు తరుముతూ ఉంటాడు. తరుముతూ ఉంటే అబ్నేర్ చెప్తాడు, వెళ్ళిపోరా బాబు, పట్టుడు నువ్వు నా వెనకాల పెడితే నేను కొట్టానంటే నింద నా మీద పడుతుంది బాబు, వద్దురా బాబు, వెళ్ళిపోరా వెళ్ళిపోరా అని పాపం అబ్నేర్ బతిమాలుతాడు. నేను నేను తరమడం మానం అంట, కావాలని వెళ్ళి 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 వాడిని మంచి చంపబోతే ఊరుకుంటాడా? ఈటి మడం వేసుకుని పొడితేపటికి అటు చచ్చిపోతాడు. అది మనసును పెట్టుకుని నా తమ్ముడిని చంపేశాడు ఈ అబ్నేర్ అని చెప్పేసి నిరపరాధి పాపం దావీదుని కలిసి నిన్ను మొత్తం ఇజ్రాయేల్ అందరి మీద నిన్ను రాజుగా చేస్తాను నేను, అందరి మనసు నీ వైపు తిప్పుతాను నేను అని చెప్పేసి రాజుతో చక్కగా మాట్లాడి భోజనం చేసి వెళ్ళిపోతే ఆ సంగతి తెలుసుకున్నవాడే కబురు పెట్టి అబ్నేర్ను మళ్ళీ వెనక్కి రప్పించి రహస్యంగా పొడి చంపేస్తాడు. కాబట్టి ఈ యోబాబు విషయంలో జాగ్రత్తగుండు, హెచ్చరికాడు, ప్రమాదికారి అని బావే కానీ వాడు చాలా ప్రమాదికారి అని సొలొమోనుకి చెప్తాడు. ఇంకా ఈ యోబాబు ఏం చేశాడంటే పినతల్లి కొడుకును కూడా చంపేశాడు, అమాశాన్ని కూడా చంపేశాడు. ఎందుకంటే అమాశాన్ని రాజుగా చేయాలి, సైన్యాధిపతిగా చేయాలని ఒక నిర్ణయానికి వస్తాడు. నన్ను తీసేసి వాడిని సైన్యాధిపతిని చేస్తారని కక్ష పెట్టుకొని వాడిని కూడా రహస్యంగా గప్చుప్పుగా అన్నయ్య కదా అన్న దగ్గరికి వస్తాడు, పిలుస్తాడు. పిలిస్తే పాపం వస్తాడు అమాశ, నా సహోదరుడా అంటూ కాగులుచుకుని లోపల కత్తి తెచ్చుకుంటాడు. కత్తెట్టి పొడిచి పేగులు బయట తీసేస్తాడు. తమ్ముడిని పిన్న తల్లి కొడుకుని. వీడంత దుర్మార్గుడు ఈ యోబాబు. కాబట్టి యోబాబు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరి నువ్వేం చేస్తావో జాగ్రత్తగా నడుచుకోనేటువంటి హెచ్చరికలు అన్నమాట. 5 నుంచి 6 వచనాల్లో యోబాబు గురించి మనకి ఇస్తాడు. ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది 2 సమూయేలు 3:27లో కనబడుతుంది. 2:23 ఆశాహేలు మరణానికి ప్రతిగా ఈ పని ఇతను చేస్తాడు. ఆ తర్వాత అమాశ 20వ అధ్యాయం 9వ వచనంలో మన పినతల్లి కొడుకైన అమాశాని కూడా చంపేస్తాడు. దీనిని బట్టి దావీదు సొలొమోనుకి ఇచ్చిన హెచ్చరిక, యోవాబు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలా. ఇవన్నీ మనకి చెబుతున్నాడు ప్రభు, జాగ్రత్తగా ఉండాలా. ఇలాంటి వాళ్ళు నీ చుట్టూనే ఉంటారు, వాళ్ళకి మనస్సాక్షి ఉండదు, వాళ్ళకి కృతజ్ఞత ఉండదు, దేవుని యందు భయభక్తులు ఉండవు. అలాంటి వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలా అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఇక్కడ దావీదు సొలొమోనుకు చెప్తున్నటువంటి విషయం అది. ఆ తర్వాత మేలు చేసినటువంటి బర్జిల్లయిని గురించి కూడా చెప్తాడు. 7వ వచనం అన్నమాట, 2వ అధ్యాయం 7వ వచనంలో అబిషలోము తన మీదికి రావడం చూసి భయంతో రాజ్యాన్ని వదిలిపెట్టేసి చెప్పులు కూడా లేకుండా అరణ్యాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ బర్జిల్లని అనేటువంటి అతను ఈ రాజుతో పాటు ఉండే వారందరి కోసం ఆహారం కోసం రొట్టెలు, లేకపోతే ఇతర పళ్ళు, లేకపోతే ద్రాక్షారసం ఇలాంటివన్నీ చారేశాడు. అంటే కష్టకాలంలో ఎంతో సహాయపడ్డాడు బర్జిల్లయి. అలాంటి గుర్తుపెట్టుకున్నానా, బర్జిల్లయి చాలా మంచోడు, నాకు ఆపదకాలంలో నన్ను ఆదుకున్నాడు అని చెప్పేసి బర్జిల్లయిని గురించి కూడా చెప్తాడు. 2 సమూయేలు
19:31 నుంచి బర్జిల్లై ఏం చేశాడో దాన్ని గుర్తుపెట్టుకుని దావీదు బర్జిల్లై పట్ల జాగ్రత్తగా ఉండు, అతనితో మంచిగా ఉండు, ప్రేమించు అన్నట్టుగా ఆ హెచ్చరిక ఇస్తాడు. ఆ తర్వాత 4వదిగా షిమీని గూర్చి, షిమీ వీడు జాగ్రత్త. మరి 8, 9 వచనాల్లో ఈ షిమీను గురించి హెచ్చరికలు ఇస్తాడు. జాగ్రత్తగా మరి, ఎందుకంటే 2 సమయాలు 16:5లో దావీదు పాపం సింహాసనాన్ని కోల్పోయి, రాజ్యాన్ని కోల్పోయి, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆ రాళ్లల్లో బెడ్డలో నడుచుకుంటూ పోతుంటే నరహంతకుడా అంటూ దుమ్మెత్తి పోసి శాపనార్థాలు పెట్టాడు ఈ షిమీ. ఆ తర్వాత మళ్ళీ తన రాజ్యం తనకు వచ్చేసేసరికి మళ్ళీ 19వ అధ్యాయంలో ముందే పరిగెత్తుకొచ్చేస్తాడు. బాబా నన్ను క్షమించిన ఆయన, నేను తప్పు చేశాను కుక్కలాగాను అంటూ మళ్ళీ వచ్చేస్తాడు. ఇలాంటి అస్సలు నమ్మకూడదు. అంతే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఉంటారు. కాబట్టి షిమీ విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి హెచ్చరికలన్నీ దావీదు సొలొమోనుకి ఇచ్చాడు. కాబట్టి ఈ హెచ్చరికల్ని పాటిస్తూ తను చేయగలిగిందంతా చేసేంత వరకు సింహాసనం మీదకి వెళ్ళలేదు. తన సింహాసనం మీద కూర్చోలే. సింహాసనం మీదకి వెళ్ళే ముందే ఇవన్నీ కూడా అనమాట. ఈ 2వ అధ్యాయంలో 46వ వచనంలో 2 పాటలకు ఉంటుంది. బి పార్ట్లో అంటే సింహాసనం మీద దావీదు సింహాసనం మీద కూర్చున్నట్టుగా అక్కడ రాయబడింది. ఈ లోపలే దావీదు ఎవరి గురించి చెప్పాడు? యోవాబు గురించి చెప్పాడు. ఆ తర్వాత షిమీని గురించి చెప్పాడు. ఇంకా అంతకంటే ముందు అదోనియా గురించి ముందు చేయాలి కదా. ప్రథమ శత్రువు తనే కదా. నేను రాజునని ప్రకటించుకుని జనాలు తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇప్పుడు అదోనియాని ముందు దారి తప్పించాలి. ఇవన్నీ అయితే తప్ప ప్రశాంతంగా తన సింహాసనం మీద తాను కూర్చోలేడు. కాబట్టి తండ్రి మాటల్ని ముందు అమలు చేయడం మొదలెట్టాడు. ఆ జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టాడు. ముందు అదోనియా, ఆ తర్వాత యోవాబు. అదోనియా ఏం చేస్తాడు? టైం చేస్తే మరి 11, 16 సింహాసనం ఎక్కించేదాకా చెప్దాం అనుకున్నాను. అదోనియా పిన్నమ్మ బెత్షెబ దగ్గరికి వస్తాడు. పిన్ని తమ్ముడితో నువ్వే మాట్లాడాలి, నా తరపున నువ్వే మాట్లాడాలి, రాయబారం తమ్ముడితో నువ్వే మాట్లాడాలి అంట. పాపం బెత్షెబని అడుగుతాడు. అడిగితే పాపం బెత్షెబ కూడా అలాగే కొడుకే కదా, చవితి కొడుకే కదా, అలాగే మాట్లాడతానులే తమ్ముడితో ఉంటుంది. ఇది 1 రాజులు 2:12 నుంచి 21 దాకా ఈ వృత్తాంతం ఉంటుంది. 12వ వచనం నుంచి 21 దాకా ఈ వృత్తాంతం ఉంటుంది. ఏం అడుగుతాడు? నాకు అభిషేకునిచ్చి పెళ్లి చేయమంటాడు. అభిషేక్ ఎవరు? దావీదుకు భారీగా ఉండడం కోసం, అతని వెట్ట పుట్టించడం కోసం. శారీరక సంబంధం అయితే లేదు, కానీ తను కూడా ఒక రకంగా భార్యగానే వచ్చింది. రాజు భార్యను వివాహం చేసుకుంటే ఈయన రాజు అయిపోతాడు కదా. వేరే ఆలోచన అనమాట. నాకు అభిషేకునిచ్చి పెళ్లి చేయమని చెప్పి తమ్ముడితో చెప్పు అని చెప్పేసి బెత్షెబా దగ్గర వీడు బుర్రబుడ దుఃఖాలు తీరుస్తా మాట్లాడతాడు. కపట ప్రేమ నాటు పాపం ఆవిడ ఏం ఎరగనట్టు వచ్చేసి, ఆయన కుమారుడా ఈ అన్న ఇలా అడుగుతున్నాడు అని చెప్పేసి అంటే, హగ్గీతునిచ్చి పెళ్లి చేయాలా లేకపోతే సింహాసనం ఇచ్చేయాలా? హగ్గీత ఏంటి, సింహాసనం కూడా అడిగాయి. ఈయనకి అర్థమైపోయింది వాడు ఎత్తుగాడు ఏంటో. అంతే, రాజు కోపం వచ్చేది. ఈ రవిని తలకాయ తీసి పారేస్తానంటాడు. పారిపోతాడు. అంతే, పారిపోతే మాత్రం వదులుతాడా? ఇంక రాజు కనబడిన తర్వాత ఇంక వదులుతాడా? బెనయ్యాతో చెప్తాడు. బెనయ్యాతోడు 25వ వచనంలో ఉంటుంది. యెహోయాదా కుమారుడైన బెనయ్యాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను. అలా కుట్ర చేసినటువంటి అదోనియా తన దారి తప్పించేశాడు. ఆ తర్వాత అబ్యాతారు, ఇతను మనకి 1 సమూయేలు 22వ అధ్యాయంలో సౌలు
యాజక గ్రామాన్ని నాశనం చేశాడు. నోపు యాజక గ్రామాన్ని నాశనం చేసేసాడు. యాజకులందరినీ చంపేశాడు రాయి మీద. 85 మంది యాజకులను చంపాడు. అప్పుడు అబ్యాతారు అనేవాడు ఒకడు పారిపోయాడు. పారిపోయి దావీదు పంచం చేరాడు. దావీదు అబ్యాతారుని తనతో ఉంచుకుని తను రాజు అయిన తర్వాత కూడా అతను మంచి బాధ్యతలు అప్పచెప్పాడు. కానీ వీడు ఏం చేశాడు? అబ్షాలోం పక్కెళ్ళాడు. అబ్షాలోం కుట్ర చేసినప్పుడు అబ్షాలోం పక్కన చేరాడు. మరి ఇలాంటి ఎలాగా? ఇలాంటి పనిచేయడు. దాంతో ఏం చేశాడు? సొలొమోను యాజకత్వాన్ని నుంచి అతన్ని తప్పించేశాడు. తప్పించేసి నీ ఊరెళ్ళు, శుభ్రంగా నీ ఊర్లో నీ ఇంట్లో సుఖంగా బతుకు, యాజకత్వం నీకు ఇవ్వను అని తొలగించేశాడు. అంటే ఇది కూడా వాక్యం నెరవేర్పు అన్నమాట ఇది. ఎందుకంటే ఏలీ కాలంలో దేవుడు ఏం చూపించాడు సమూయేలుకి? ఏలీ కాలంలో మొత్తం ఈ వంశంలో నుంచి ఎవడు కూడా ఇంకా యాజకుడిగా ఉండడు, ఎందుకంటే నీ కుమారులు చేసినటువంటి ద్రోహం ఎక్కువైపోయింది అని చెప్పాడు కదా. అందులో ఆఖరుడి ఈ అబ్యాతారు, ఇంకెవరు లేరు. ఈ అబ్యాతారుని యాజకత్వ భార్యల నుంచి తప్పించేయడం కూడా ఇది దేవుని చిత్తం అంతే. ఇది 1 సమూయేలు 2వ అధ్యాయం 33 నుంచి 36 వచనాల్లో దేవుడు చెప్పినటువంటి ఆ మాట నెరవేర్పుగా ఇక్కడ ఇతన్ని యాజకత్వాన్ని నుంచి అబ్యాతారుని తప్పించేశాడు. అదోనియా చనిపోయాడు. నెక్స్ట్ యోవాబు కూడా పారిపోయాడు. మందిరంలోకి వెళ్ళిపోయి బలిపీఠ కొమ్ములు నట్టుకుని నేను బయటకు రాను అంటాడు. ఎందుకంటే లోపల చంపరని. నీలాంటి పాపిని లోపల చెప్పిన దేవుడికి ఇష్టమే, నువ్వు బయటకు వచ్చారు లేకపోతే నేను అక్కడే చంపేస్తారంట. ఆఖరికి అతన్ని కూడా చంపేస్తారు. ఈ యోవాబుని కూడా చంపేయడం అవుతుంది. అది ఎక్కడికి పూర్తవుతుందంటే 34వ వచనం అక్కడ వరకు మనకి పూర్తవుతుంది. ఇతను అయిపోద్ది అన్నమాట. 34వ అక్కడతోటి యోవాబు అయిపోతాడు. ఇంకెవరున్నారు? తండ్రి చెప్పింది ఏం ఒక్కటి తప్పకూడదు. షిమి ఆడకు విషపురు కదా, వాడిని పిలుస్తాడు. నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకొని నువ్వు ఈ పట్టణం లోపలే నువ్వు ఉండాలి. గవిని నువ్వు దాటిన రోజున నువ్వు చేస్తావు, నువ్వు గవిని దాటకుండా ఉంటే నువ్వు బ్రతుకుంటావు అని షిమిని పిలిచి హెచ్చరికిచ్చాడు. అలాగే మీరు చెప్పింది చాలా బాగుంది బాబు, నేను ఏం బయటకు వెళ్ళను అంటాడు. కానీ ఆ తర్వాత అతని పని వాళ్ళు బయటకు ఎక్కడికో పోయారని సంగతి తెలిసి కబాబు గాడిది గంతకట్టి వెతుక్కుంటే గవిని దాటి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా అయిపోయింది నీ పని, నేను చెప్పిన దాన్ని నువ్వు మీరు నడిచావు కాబట్టి ఏసయ్యాని అంటారు. దాంతో షిమి కూడా అయిపోతాడు. 2వ అధ్యాయం చివరికి వచ్చేసరికి దావీదు ఏదైతే చెప్పాడో ఏదైనా మంచి చేస్తే బర్జిల్లై కుటుంబానికి చేయాలి, అతనికి హాని చేయడం కాదు. వీళ్ళందరూ కీడు చేసేవాళ్ళు. మొత్తం వీళ్ళందరినీ తొలగించేసుకున్న తర్వాత 46వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. త్వరపడి ఎక్కేసి కూర్చోవడం కాదు, ముందు ఏం చేయాలి? అడ్డంకులు, ఆ తర్వాత ఇబ్బంది కలిగేవి ఏముంటాయో వాటన్నింటినీ క్లియర్ చేసుకుని అప్పుడు అక్కడ కూర్చోవాలి. క్లియర్ చేసుకోకుండా వెళ్ళిపోయి కూర్చుంటే అదో నీళ్ళ అవుతుంది. అది చేశాడు, ఎక్కేసాడు గబగబా, ఎక్కడికి పెట్టుకొని చచ్చూరుకున్నాడు కదా. ఈ రకంగా సొలొమోను సింహాసనం ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం అది 3వ అధ్యాయంలో 4వ వచనం నుంచి ఇప్పుడు దేవుడు తనకు దర్శనమిచ్చి నా కుమారుడా సొలొమోనా నీకేం కావాలి అని దేవుడు అడుగుతాడు. అంటే సింహాసనానికి వచ్చేసాడు, అది స్థిరమైంది. అక్కడ వరకు ముగించేద్దాం. 11:23 అయిపోయింది, ఎక్కువైపోయింది. నేను అనుకుంటాను 1 గంట కంటే ఎక్కువ నుంచోకూడదు అనుకుంటాను. ఎందుకంటే నిలబడ్డం సుఖం అనుకుంటున్నారా? నిలబడి ఉండడం ఎంత కష్టం తెలుసా? కొద్దిసేపు బస్ కోసం కాసేపు నుంచుంటే ఎన్ని తంటాలు పెడతాం. బస్సు వస్తే ఒక అరగంట సేపు బస్సు దానికోసం వెయిట్ చేయాలంటే అటు తిరుగుతాం ఇలా అంటాం అలా అంటాం, లేదా ఎక్కడో రాయి చూసుకుని ఇలా అంటాం. చాలా కష్టం నుంచోడం.
మరి ఇక్కడికి వచ్చి గంటన్నర నుంచున్నాను. ఇప్పుడు ఆల్రెడీ గంటన్నర అయ్యింది నేను నిలబడి. గంటన్నర సేపు నిలబడి ఉన్నాను. నేను అది తగ్గించాలి, ఇంకా ఇంతసేపు ఉండకూడదు, 45 నిమిషాలు గంట లోపల ముగించి కూర్చోవాలి, తర్వాత మళ్ళీ మొదలెట్టాలి అనుకుంటాను. నేను అనుకుంటే దేవుడు అనుమతించాలి కదా. దేవుడు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి. ఇప్పటివరకు ఏమైంది? సొలొమోను యొక్క జననము, ఆ తర్వాత సొలొమోను రాజైన విధము, ఇక్కడ దాకా ఇప్పుడు మనం వచ్చాం. సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇతని పరిపాలన విధానం ఇవన్నీ మనకి వస్తాయి. ఓకేనా? ముందుకు వెళ్ళొచ్చా? మీకు ఇష్టంగానే ఉందా లేదా? మీకు ఇష్టంగా లేకపోతే ఇంకో దానికి వెళ్ళిపోదాం. నాకు ఇంక చాలా సుఖం. ఎందుకంటే ఇవన్నీ చెప్పాలంటే నేను చాలా వేటాడాలి. ఈ సమాచారాన్ని మీకు క్లియర్గా అందించాలంటే ఒక బైబిల్లో ఉండదు. ఇది ఇందులో ఒక దాంట్లో చదువుకుంటే దొరకయి. ఇంకా మళ్ళీ వేరే ఉంటాయి. మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి, బైబిల్ డిక్షనరీలోకి వెళ్ళాలి, యూట్యూబ్, మళ్ళీ గూగుల్కి వెళ్ళాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటే కానీ సమాచారం మనకు దొరకదు. అంత సేకరించి మీకోసం ఇది మీకు ప్రజెంట్ చేశాను. మీకు బాగానే ఉందంటే ఈ సబ్జెక్ట్ మీద ముందుకు వెళదాం. ఏం చెప్పండి ఏంటి? ఏమద్దా? వద్దంటే మనసు కూడా చెప్పుకుందాం. నాకు చాలా సులువు. ఏదైనా చెప్పమంటే అసలు ఏం చూసుకోక్కర్లేదు. వస్తున్నాయి ఇలా బైబిల్ అలా తెరిచేటప్పుడు ఏది కనబడితే దాని మీద మాట్లాడేస్తాను గంటలు. బైబిల్ అలా తెరిచేసరికి ఏది కనబడితే దాని మీదే మాట్లాడేస్తాను, గంటలు మాట్లాడేస్తాను. ఏం అక్కలా అంత సులువైపోద్ది పని. అది ఇలా ఒక విషయాన్ని చెప్పాలంటేనే కష్టం. ఒక విషయం దాన్ని కన్ఫర్మ్ అవ్వాలి, ఆ విషయమే చెప్పాలి, అది కొంచెం కష్టం. ఓకే, దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం ఈ సింహాసనం ఎక్కిన కాడి నుంచి ఆ విధం ఎలా ఉందో, పరిపాలన ఇది ఎలా ఉందో దాని గురించి మనం వచ్చే వారం చూద్దాం. మరి ఇంత గొప్పగా మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఉన్నారు ఎవరైనా? ఎప్పుడు ఇచ్చిన మాట అది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగినటువంటి వాడు, మానవ హృదయాన్ని పూర్తిగా అవపోసన పట్టినటువంటి వాడు. దావీదు తర్వాత బెత్షెబతో పాపం చేయబోతాడని ముందే తెలుసు ఆయనకి. ఎప్పుడో 11 అధ్యాయంలో చేస్తాడు తప్పు, 7 అధ్యాయంలో చెప్పాడు, నీకు కొడుకునిస్తాను నేను, వాడు కడతాడు మందిరం నా కోసం వద్దు. ఆ కొడుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? దావీదు చేత అన్యాయం అయిపోయిన ఆ బెత్షెబాని పట్టపు రాణిని చేసి ఆమె కొడుకుని దావీదుకు వారసుని చేసి ఎంత చక్కటి న్యాయం చేశాడు దేవుడు. ఇలాంటి దేవుడు మనకు దొరుకుతాడా? ఆయన ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణాలు కావాలా? ఆరాధిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియపరలో గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైనటువంటి సొలొమోను, అతను జన్మం, ఆ తర్వాత సింహాసనాసీనుడు అవ్వడం, దీని గురించినటువంటి విషయాలు మీరు మాకు నేర్పించినందుకు వందనాలు స్తోత్రాలు. మీరు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని ఎరిగినటువంటి దేవుడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందుగానే ఎరిగిన దేవుడు మీరు. కాబట్టి సొలొమోను జన్మాన్ని ముందే మీరు ప్రకటించారు. ఆ తర్వాత అతని జన్మ, ఆ తర్వాత అతను రాజు అయినటువంటి విధానం, ఆ క్రమంలో తండ్రి ఇచ్చినటువంటి హెచ్చరికలు, వాటిని ఏ రీతిగా అతను జాగ్రత్తగా పాటించాడు, ఏ రీతిగా మొత్తం అంతా క్లియర్ చేసుకున్నాకే అప్పుడు సింహాసనం ఎక్కిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇవన్నీ మాకు బోధ కలగడానికే. మేము ఆతృతపడి తినకూడదు, ఆతృతపడి దేన్ని ఆక్రమించుకోకూడదు, ఆతృతపడి దేన్ని మా చేతులతో మేము తీసుకోకూడదు. మీరు ఇచ్చేంత వరకు మేమెంతో ఓపికతో కనిపెట్టాలి అనేది అదోనియా యొక్క జీవిత విధానాన్ని బట్టి మీరు మాకు నేర్పించారు. తను ఆశపడి తండ్రి చిత్తం ఏదో తెలుసుకోకుండా తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్న కారణాన అది అతని ప్రాణం మీదకే వచ్చింది. అలాంటి ప్రయత్నం చేయనటువంటి ఇంకా మిగిలిన రాజకుమారులు ఎవరు కూడా చనిపోలేదు, అందరూ క్షేమంగానే ఉన్నారు, రాజకుమారులాగాని వర్ధిల్లారు. కానీ మీ చిత్తాన్ని తన చేతిలోకి తీసుకున్న అదోనియా మాత్రం చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మేము మీ చిత్తాన్ని మా చేతుల్లోకి తీసుకోకూడదు. మీరు ఇచ్చేంత వరకు ఆశతో మీ వైపు
మీరు చూడాల్సినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటి సత్యాలు మా ముందుకు మీరు తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు తండ్రి ఇప్పుడు మా ప్రియులు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నామని మా పరమ తండ్రి, ఆమేన్. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనను అపేక్షించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కృప చొప్పున ఇదిగో తండ్రి మరొకసారి మీ కృపాసన్నిధిని ఆశ్రయించేటువంటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. లేఖనాన్ని బట్టి మాట్లాడడానికే నిలబడబోతూ ఉన్నాను తండ్రి. నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు నన్ను నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను నాయన. మరి కొద్ది సమయం తమ హృదయాలు చెవుని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయమని ప్రభువైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి మరొకసారి మా ప్రభు కృపాసన్నిధికి మనం వస్తున్నాము. ఇది అతి శ్రేష్టమైన సమయం. ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోను మనం ఇప్పుడు సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభు ప్రేమ కలిగిన వాడు, ప్రభు జాలి, దయ, కరుణ, వాత్సల్యత, క్షమ అన్నీ కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడు. అటువంటి ఆయన దేహానికి సాదృశ్యమైన ఆ రొట్టెలో మనం పాలు పొందాలంటే మనం కూడా ఆయనకు తగినట్టుగానే మనం ఉండాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆయన తగినట్టు లేకుండా ఆయనలో పాలు మనకు ఉండదు. కాబట్టి ఆయన తగినట్టు ఆయనలో పాలు పొందడానికి మనం అర్హులమేనా? మరి కొన్ని కులమానాలు మనకి బైబిల్ చెప్తాను. దానిని బట్టి మనం చెక్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే వాక్యం అనేటువంటిది సమస్తాన్ని తేటగా చూపించేటువంటి ఒక అద్దం లాంటిది. ఈ వాక్యపు వెలుగులో, ఈ వాక్యమని ఈ అద్దంలో మన ఆత్మీయ స్థితిని సరిచూసుకోవడానికి ఎన్నో మన కొరకు రాసి పెట్టారు. అందులోని భాగంగా ఇప్పుడు చదివింది ఏంటంటే సమస్తమైన దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ, దూషణ ఇవేవి ప్రభువుకు చెందినవి కావు. ఆయనలో ఇవేమీ లేవు. ఆయనలో ఇవేమీ లేవు. ఆయన ఎవరిని దూషించినవాడు కాదు. ఆయనలో కపటం లేదు. ఆయన వేషధారి కాదు. ఆయన ఎవరిని చూసి అసూయపడలేదు కదా. ఆయనలో అసలు దుష్టత్వం అనేది లేదు. అటువంటి ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలో పాలు పొందడానికి ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే వాళ్ళు అర్హులు కారు. ఎవరిలో దుష్టత్వం ఉంటుందో, ఎవరిలో కపటం ఉంటుందో, అలాగే ఎవరు వేషధారులుగా ఉంటారో, ఎవరు అసూయతో నిండిపోయిన వారు ఉంటారో, ఎవరు దూషించే వారు ఉంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందడానికి అర్హులు కారు. నేను అర్హుణ్ణి, అర్హురాల్ని అని చెప్పేసి పాలు పొందితే మనం మళ్ళీ 1 కొరింథీ 11వ అధ్యాయంలోకి వెళ్ళాలి. అక్కడ ఏం చెప్పాడు ఆయన 28 ఆ ప్రాంతంలో, 28 ఆ ప్రాంతంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు ఎలా పరీక్షించుకోవాలి? నాలో దుష్టత్వం ఉందా? నాలో కపటం ఉందా? నాలో వేషధారణ ఉందా?
నాలో అసూయ ఉందా, నేను దూషించేవాడినై ఉన్నానా, దూషించేదాన్నా ఉన్నానా, ఇవన్నీ చెక్ చేసుకోవాలంట. అవి అలానే పెట్టుకుని నేను యోగ్యుడిని, నేను యోగ్యురాల్ని అని త్వరపడి ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలు పంపులు పొందితే, తర్వాత చదువు, పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది అది ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ప్రభు చెప్పినటువంటి ఈ లక్షణాలతో మనం సరిపోల్చదగిన వారంగా ఉన్నామా, ఏవి కూడదన్నాడు అవన్నీ ఉన్నాయా, ఒకలుండి తీసేసుకున్నామా, అలాగే ఉండాల్సింది ఉందా లేదా. మొదటి అధ్యాయం, అదే 1 పేతురు 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా మీరు అక్షయ బీజము నుంచి పుట్టారు. అంతేనా? పుట్టారా? అక్షయ బీజాన్ని నుంచి పుట్టింపబడినటువంటి వారు మీరు. కానీ ఈ పై చెప్పిన ఈ లక్షణాలు క్షయబీజం నుంచి వచ్చిన వాళ్ళలోనే ఉంటాయి. క్షయం అంటే నశించిపోయేటువంటి వాళ్ళలోనే దుష్టత్వం ఉంటుంది, కపటం ఉంటుంది, వేషధారణ ఉంటుంది, అసూయ ఉంటుంది, దోషణ ఉంటుంది. క్షయబీజం నుంచి ఎవరైతే వస్తారో అంటే నశించిపోయేటువంటి. కానీ దేవుని వాక్కు ఇది అక్షయం. ఆ వాక్య మూలంగా పుట్టినవారు కూడా అక్షయులు, వాళ్ళు ఎప్పటికీ నిర్మూలం కారు. దేవుని నిత్యరాజ్య వారసత్వం వారు సొంతం చేసుకుంటారు. కాబట్టి చదువు, ఇక నిష్కపటమైన సహోదర ప్రేమ అని చెప్పాడు. ప్రేమ, నిష్కపటమైన ప్రేమ ఎవరి పట్ల అంటే సహోదరులు. సహోదరులు అంటే ప్రభునందు మనందరం కూడా సహోదరులమని యేసు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అక్కడ చెప్పారు కదా. 7వ వచన ప్రాంతంలో ఉంటుంది, చదవక్కర్లేదు. మీరందరూ సహోదరులు అని చెప్పాడు. కాబట్టి ఆత్మీయంగా అందరూ సహోదరులమే. కాబట్టి ప్రతి వారిలోనూ నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ ఉండాలా. ఈ లోక సంబంధమైన ప్రేమ కపటంతో కూడుకొని ఉంటుంది, పైకి ఒకటి లోపల ఒకటి. కానీ అక్షయ బీజం నుంచి పుట్టినటువంటి వారిలో ఉండేటువంటి సహోదర ప్రేమ కపటం లేనిదిగా ఉంటుంది. అంటే వేరే తారతమ్యాలు చూడకుండా మా అందరికీ తండ్రి మా దేవుడే, మేమందరము సహోదరులము, మాకు ఈ లోక సంబంధమైనటువంటి భేదాలేవి లేవు అని ఎవ్వరూ నమ్ముతారో వారు మట్టుకి నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి కదా, మనుషుల్ని విడగొట్టేసేటువంటివి ఎన్నో ఉన్నాయి. ఓ తల్లి గడుపున పుట్టినోళ్ళని విడగొట్టేస్తున్నాడు సాతాను ఈ లోక సంబంధంగా. అలా కాకుండా కనిపించినటువంటి దేవుని పిల్లలుగా మేము సహోదరులము అని అనుకుని అందుకోసం నిలబడ్డం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కనబడతా వాళ్ళని ప్రేమించలేకపోతాను, కానీ తప్పదు. ఇక్కడ మన దేవుడు అదృశ్యుడు, ఆయన కనబడితే మనిషి చచ్చిపోతాడు, అది ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన వాక్కునిచ్చాడు మనకి, ఆ వాక్కులో ఉన్నటువంటి దేవుడే ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలంట, దీనిలో పాలు పంపులు నేను పొందాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారు పైన చెప్పినట్టుగా కపటం అన్నాం కదా, అటువంటి కపటం లేనిటువంటి సహోదర ప్రేమ కలిగిన వారు కానీ ఉండాలి అంటాడు. ఇంకేంటంటే యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 18:3-4,
మార్కు 15 వచనంలో మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు కావాలి అన్నాడు. చిన్న బిడ్డల్లో కపటం ఉండదు. చిన్న బిడ్డల్లో అసూయలు ద్వేషాలు ఉండవు కదా. ఇవన్నీ ప్రభు చెప్పాడు. ఎందుకంటే ఆయన అమాయకుడు కదా, అంతా బాగుంటుంది అనుకున్నాడు. ఇప్పుడు నీ ఇళ్లలో ఎంత కపటం ఉంటుంది, ఇంత ఉంటున్నారు. వాళ్ళు ఎంత కపటంగా నడుచుకుంటున్నారు, ఎంత ఉంటున్నారు. వాళ్ళు ఎంత అసూయ ద్వేషాలతో నిండిపోతున్నారు. కారణం ఏంటి? చూడకూడనిది చూస్తున్నారు. అది నింపేస్తున్నారు వీళ్ళు బుర్రలో. ఎంతెంత పిల్లలకే నింపేస్తున్నారు బుర్రలో. అసూయ, ద్వేషం, ఎవడి మీద కోపం ఉంటే వాళ్ళు ఏం టైం చూసి ఆడ పుస్తకాల్లో పేజీలు చింపేయడం, అలా రాసుకున్న నోట్స్ నీళ్ళు తీసేయడం, లేదా పుస్తకమే లేకుండా చేసేయడం, ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు పిల్లలు? ఇక మొన్న పీటీఏ అంటే హై స్కూల్కి వెళ్తే ఆ హెడ్ మాస్టర్ దానం పెట్టేస్తున్నాడు. బాబు వీళ్ళు ఎక్కడ దొరికారండి బాబు, ఈ పిల్లలతో నేను ఆగలేకపోతున్నా, ఒత్తిడి ఎంత దారుణంగా ఉన్నారేంటండి, ఇలా అస్సలు డిసిప్లిన్ లేదా, వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నామా అని బాధ హెడ్ మాస్టర్ దానం పెట్టేస్తున్నాడు. ఎందుకంటే అలా ఉన్నారు పిల్లలు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటాడు? మీరు మార్పు నుండి పసిపిల్లల వంటి వారైతేనే కానీ. అంటే ఆయన చెప్పే పసిపిల్లలు ఎలాంటి వాళ్ళు, కానీ ఇప్పుడున్న పసిపిల్లలు ఎలాంటి వాళ్ళు? ఈ పసిపిల్లలు ఎప్పుడు మంచోళ్ళే. పాడు చేసేది ఎవరు? తల్లిదండ్రులే కదా. ముఖ్యంగా తల్లే పాడు చేసేస్తుంది పిల్లల్ని. తను చూడకూడదని చూస్తూ పిల్లలు చూపిస్తుంది. రాత్రులు సెల్ ఫోన్ పెట్టుకుని ఆటలు ఆడతారు. ఇండియన్ రాత్రులు అంటామని దుప్పటి మూసుకేసుకుని మరీ ఆడతారు. అది మట్టుకు వదిలిపెట్టరు. అది చూస్తున్న పిల్ల ఏం చేస్తుంది? అమ్మ చేసిందే కదా, అమ్మ చేసిందే పిల్ల చేస్తుంది. అమ్మ మాట్లాడింది పిల్ల మాట్లాడుతుంది. అంటే నీకు మెంటలో అన్నాం అనుకోండి, రేపొద్దు నా పిల్ల ఏమంటుంది? నీకేమైనా మెంటలా అంటుంది. ఎవరు నేర్పించారు? అమ్మ నేర్పించిందే కదా. అమ్మ నోటి వెంట ఏం వింటున్నారో అవే మాటలు పిల్లలు అప్పచెప్పేస్తారు. అంటే పిల్లల్ని చెడగొట్టేది ఎవరు? పిల్లల మనసుల్లో నాటేది ఎవరు? దేవుడు ఎంతో కల్మషం లేని వారిగా వారిని మీ చేతిలో పెడుతుంటే వారిని కల్మషంతో నింపేస్తున్నారు ఈ తల్లులు. పాపం ఆయన ఎప్పుడూ చెప్పాడు, ఆయన అమాయకంగా చెప్పినట్టు ఉంది అది. మీరు మార్పు నుండి పసిపిల్లల వంటి వారైతే కానీ దేవుని రాజ్యాల్లోకి వెళ్ళరు మీరని చెప్తున్నాడు ఆయన. మార్పు చెంది ఇప్పుడు పసిపిల్లలాగా, చెడిపోయిన పిల్లల్లాగా మనం మారాలన్నట్టు ఉంది ఇప్పుడు వ్యవహారం ఇది కదా. ప్రభు ఉద్దేశంలోకే వెళదాం. వాళ్ళకి కప్పటం తెలియదు, ఇప్పటికీ తెలియదు. అన్నీ వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి మనం నేర్పెడుతున్నాం. దేవుడి లోకంలోకి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి అసలు కల్మషం తెలియదు. వాళ్ళు ఏ తప్పు లేదు. వాళ్ళు క్లీన్ వైట్ పేపర్లా ఉన్నారు. దాని మీదే మనం రాస్తున్నాం రాత. ఏమి రాస్తే అదే ఉండిపోతాడు. కాబట్టి జాగ్రత్త పడాలి ముందు తల్లులు. ఈ బలలో పాలు పొందేటువంటి వారు ఈ విషయం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లలకి ఏం నేర్పుతున్నాం మనం? మనల్ని ఫాలో అవుతున్నారు, మన అడుగు జాడల్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక విషయం మనకి ఇష్టం ఉన్నా అది మనం కంట్రోల్గా చేసుకున్నా పిల్లడు కంట్రోల్గా చేయడు. ఆయన నేర్చేసుకుంటాడు, ఆడి కంట్రోల్ ఉండదు. మనమైతే నియంత్రించుకోవచ్చు, కొన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి. ఆడికి ఇంకా తెలివితేటలు రాలేదు కదా, కాబట్టి ఆడు కంట్రోల్ చేసుకోలేడు, పాడైపోతాడు. పెద్దోడు బండి హ్యాండ్లు వదిలేసి నడపచ్చు, బ్యాలెన్స్ చేసుకుంటాడు. అది చూసి పిల్లడు నేను కూడా వదిలేస్తానంటే కాళ్ళు తెరి కొట్టుకుంటాడు, చేతులు తెరి కొట్టుకుంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఆడు ఎదురుగుండా ఇలాంటి ఫీట్లు చేయడం మానేయాలి. మనం చేసిన కాడి నుంచి నువ్వు ఆడు చేస్తాడు, మనం ఏదో బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం. ఒకవేళ పడ్డామని పెద్దోళ్ళు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఆడు పడితే చచ్చిపోతాడు, లేకపోతే కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అందుకని వాడికి ప్రేరణగా ఉండకుండా మనం మానేయాలి. పౌలుగారు చెప్పాడు కదా, ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండడం కోసం నేను కొన్ని మానేస్తానని అంటాడు. అది నేను మానేస్తాను, కొన్ని మానేయాలి. తల్లిదండ్రులు కూడా
కొన్ని తమాయించుకోవాలి, తగ్గించుకోవాలి, తప్పదు. లేకపోతే పిల్లాడి బుర్రలోకి వెళ్ళిపోతుంది. చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప దేవుని రాజ్యం వారికి అసలు అవకాశం ఉండదంటాడు. ఇది ఇంకా టైం అవుతుంది కదా. ఆయన చూడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20 చదువుదాం. సహోదరులరా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. ఎందుకంటే మార్పు చెంది పసిపిల్లల వంటి వారైతే అని అన్నారు కదా అక్కడ. కాబట్టి మనం కూడా పసిపిల్లల్లా అయిపోదాం. అలా అనుకోకూడదు. ఇక్కడ ఇంకో వేరే విషయం చెప్పాడు. బుద్ధి విషయమే పసిపిల్లలు కాకూడదు. వాళ్ళకి ఏమీ తెలియదు, అలాగే తెలియని వారుగా ఉండకూడదు. అక్కడ చెప్పిన ఉద్దేశం వేరు. అక్కడ ఏంటంటే కపటం ఉండదు వాళ్ళకి కపటం తెలియదు, వారికి ద్వేషం తెలియదు, వారికి అసూయలు తెలియదు, మరి తారతమ్యాలు తెలియదు. అంతవరకే తీసుకోవాలి అక్కడ. అలా అని తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఇంకా అటు తెలివి ఎక్కలే, చిన్నోడు కదా. కాబట్టి ఆ విషయంలో మట్టుకు మీరు పిల్లల్లా ఉండకూడదు. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయంలోనే శిశువులుగా ఉండాలా. చిన్నపిల్లలకి దుష్టత్వం అంటే ఏంటో తెలీదు. కాబట్టి అలా మనం ఉండాలని అంటాడు. బుద్ధి విషయమే అయితే పెద్దోళ్ళుగా ఉండాలి. ఈ విచక్షణ కూడా కావాలి మనకి. మార్పు చెంది పసిపిల్లల వంటి వారు అయితే కానీ అన్నాడు కదా. కాబట్టి మనం పసిపిల్లల్లా అయిపోదాం, ఏమీ తెలియనట్టు అంటే కుదరదు. బుద్ధి విషయమే పెద్దోళ్ళని ఉండాలా. ఈ దుష్టత్వం చెడుగు ఏమున్నాయి వాటి విషయమే పిల్లల్లా ఉండాలంటారు. కాబట్టి మరి మనం ఎలా ఉన్నాము? మనం నియంత్రించేది ఒకటే. 119 కీర్తన 11 చదవండి. అది నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో అది. పాపం అంటే దేవునికి ఇష్టం కానిది. నీ ఎదుట నీకు ఇష్టం కానిది నేను చేయకుండా ఉండాలి అంటే అలా నన్ను నియంత్రించగలిగేది నీ వాక్యే. కాబట్టి దాన్ని నా హృదయంలో నేను ఉంచుకుంటాను అని చెప్తున్నాడు కీర్తనకారుడు. ఆయన వాక్కును మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆయన వాక్యే మనల్ని లీడ్ చేస్తుంది. ఏం చెయ్యొచ్చు, ఏం నియంత్రణ. దేవుని వాక్ అంటే ఎవరు? మల్లేశ్ ప్రభువే కదా. వాక్ అంటే ఆయనే కదా. వాక్కును ఉంచుకోవడం అంటే ఆయన్ని ఉంచుకోవడం, మన హృదయ స్థానాన్ని ఆయనకి ఇచ్చేసేయడం. మన హృదయ స్థానాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ప్రతి ఆలోచన అక్కడి నుంచే పుడుతుంది కదా. ఆ స్థానం ఆయనకి ఇచ్చేస్తే మన ఆలోచనలన్నీ ప్రభువు చెరపడతాడు. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు ఆ రకంగా ఆలోచన ఇచ్చి నడిపించేటువంటి దేవుడు ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకోవాలా అంటాడు. వాక్యం అంటే యేసు ప్రభువే కదా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఈ వాక్యే క్రీస్తు. ఇందులో ఉన్న వాక్యే క్రీస్తు. ఆది నుంచి ఉన్నాడు ఆయన. ఆయన లేకుండా సృష్టి ఏమీ జరగలేదు. అన్నీ ఆయన వల్ల జరిగినాయి, ఆయన కొరకు జరిగాయి. ఆయనే తర్వాత వాక్య రూపంలోకి వచ్చి మన దగ్గర ఉండిపోయాడు. కాబట్టి ఆయన వాక్కును హృదయంలో ఉంచుకోవడం అంటే క్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వడం. కేంద్రస్థానం హృదయమే. ప్రతి ఆలోచన అక్కడి నుంచే బయలుదేరుతుంది. కాబట్టి ఆ చోట ఆయన పెట్టుకున్నప్పుడు ఒక బస్సు పద్ధతిగా నడవాలంటే ఎక్కడుంది దాని స్థానం? స్టీరింగ్. ఆ స్టీరింగ్ సరిగా ఉంటే, దాన్ని సరిగా నడిపేవాడు అక్కడ ఉంటే ఆ బండి క్షేమకరంగా నడుస్తుంది. అది ఓ తాగిపోతాడు ఇలా ఊగిపోయేవాడికి ఎత్తే ఏం చేస్తాడు? ఇలా పడేస్తాడు కదా. కాబట్టి మన ఈ బండికి సంబంధించిన స్టీరింగు దేవుని చేతిలో పెట్టేయాలి. ఆయన చేతిలో పెట్టేస్తే అప్పుడు
మేలైన మార్గాల్లో ఆయన నడిపిస్తాడు. అలా చెప్పేసుకున్నప్పుడే ఏ మాత్రం సంశయం లేకుండా ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకు లభిస్తుంది. ఎందుకంటే మేలైన మార్గాల్లో ఆయన నడిపిస్తాడు కాబట్టి ఏం చేయాలంటే మనం హృదయ స్థానంలో ఆయన్ని ఉంచేసుకోవాలా. నన్ను నియంత్రించు, నా మాటలు నియంత్రించు, నా అడుగులు నియంత్రించు, నా ఆలోచన ఉండకుండా ప్రతీది నీ ఇష్టానికి అనుగుణ నన్ను నడిపించుకోమని దేవుడికి అప్పచెప్పేస్తే ఇంకప్పుడు దుష్టత్వం ఉండదు, చెడుగు ఉండదు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు, ఉంటాయా, దూషణలు ఉండవు, ఇంకా ఏమి ఉండవు. ఆయనకి ఇష్టం కాదు కదా అవి ఎలా రానిస్తాడు? అందుకని ఆయనకి మనం అప్పచెప్పేసుకోవాలా, ఆయన మన హృదయంలో ఉంచుకోవాలా. అప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకొని తగిన యోగ్యతతో దానిలో మనం పాలు పొందుతాం. లేకపోతే కీడే అన్నాడు కదా, అయోగ్యంగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులను బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అంటూ మరి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23 నుంచి క్రమంగా చదువుకుంటే ఈ విషయాలన్నీ ఆయన హెచ్చరించాడు. దేవుడి మాటల్ని దీవించును గాక.